వెల్కమ్ టు ద పార్టిసిపెంట్స్. ఎస్ చూడండి, జగన్మోహన్ రెడ్డి అది పెట్టండి సార్. జగన్ సార్, జగన్ సార్, చెప్పండి. సార్ అది యూట్యూబ్ లో లైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనం ఏం షేర్ చేస్తామో అక్కడ వచ్చేస్తుంది. సరే ఓకే సార్. అక్కడ ఎవరో ఇంకొక ల్యాప్టాప్ తో ఆన్ ఉన్నారు సార్. అది రీసౌండ్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే. కార్తిక్ ట్రైనింగ్ చెప్పండి. హలో, సో అందరికీ నమస్కారం అండి. కొద్ది స్టెప్ లో స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్. అందరూ పార్టిసిపేట్ ఉన్నారు. ఇంకొక 5 minutes లో మనము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ప్రెజెంటేషన్ స్టార్ట్ అయ్యాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. ఇది గూగుల్ మీట్, మన జూమ్ రెగ్యులర్ ఇది కాబట్టి మీరు సెల్వం వచ్చి పుత్తూరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, జ్యోతి ప్రసాద్ వచ్చి గంటలు.
పెట్టమ్మా. పెట్టలేదు. పెట్టి అందరికి నమస్కారం అండి. కొద్ది నిమిషాల్లో మనము స్టార్ట్ చేద్దాము. అందరు పార్టిసిపెంట్స్ కూడా జాయిన్ అయ్యారు, రిసోర్స్ పర్సన్స్ కూడా జాయిన్ అయ్యారు. అందరికి దయచేసి అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోండి. ఏదైనా సందేహం ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసి అడగండి. మాట్లాడే డిడిహెచ్ గారు జాయిన్ అయ్యారు, గౌరవనీయులు డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారికి స్వాగతం. దశరథ రామరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, సార్కి కూడా స్వాగతం. ఇంకొక 5 minutes లో మనము కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. అందరూ జాయిన్ అవుతున్నారు, ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి, మీ మైక్రోఫోన్ మ్యూట్ చేయండి.
రాజశేఖర్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారు? ఇదే కదా మ్యూట్. కామన్ సర్వీస్ సెంటర్ లో కానీ నాన్ లోని రైతుగా నమోదు చేసుకున్న, అంటే లోని రైతు సో అందరికీ నమస్కారం అండి. ఏపీమాస్ సంస్థ తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులందరికీ కూడా స్వాగతం. డిడిహెచ్ గారు దశరథరామరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీనివాసులు గారికి, ఏడిహెచ్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఏపీమాస్ సంస్థ ఈ కార్యక్రమం, ఈ శిక్షణలు 3-4 చెక్ చేసుకోవాలి. అంటే ఒకదానికి ఒకటి ఉంటుంది, ఆడ చేసుకుంటాడు. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి.
సో ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా మేము గత 5 సంవత్సరాలుగా మదనపల్లి ప్రాంతంలో టమాటా వ్యాలీ చైన్ మీద చేస్తున్న కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ అవకాశం మాకు కలిగింది. సో గత 5 సంవత్సరాలుగా మా అనుభవాలని మేము వరల్డ్ వెజిటబుల్ సెంటర్ వారు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని, వాటిలో వచ్చిన అనుభవాల్ని మీతో పంచుకోవడానికి ఏపీ మాస్ సంస్థ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు గత 5 సంవత్సరాలుగా టమాటా వ్యాలీ చైన్ మీద పనిచేస్తూ ఉన్నారు. అలాగే వరల్డ్ వెజిటబుల్ సెంటర్ నుంచి కార్తీక్ గారు ఉన్నారు. వారు కూడా విశేషమైన అనుభవం దీంట్లో అనుభవం ఉంది వారికి. వారిద్దరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా మన దశరథ రామరెడ్డి సార్ని, డిడిహెచ్ గారిని, శ్రీనివాసులు సార్ని కూడా ఆహ్వానిస్తున్నాము. దశరథ రెడ్డి సార్ని ఉపన్యాసించవలసిందిగా కోరుతున్నాం, అంటే ప్రారంభోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం. డిడిహెచ్ శ్రీనివాసులు సార్, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తే బాగుంటుంది సార్. ఓకే సార్, ఉన్నాడా సార్? ఉన్నారు సార్. సార్ డిడి గారు సార్, సార్ ఉన్నారు. శ్రీనివాసులు సార్ ఉన్నారు సార్. డిడి గారు ఉన్నారు సార్. శ్రీనివాసులు సార్ ఉన్నారు సార్. ఓకే. ఈ నర్సరీ మోడల్ వెజిటబుల్ నర్సరీ మేనేజ్మెంట్ అనే ఒక వెబినార్ కు విచ్చేసినటువంటి మన డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ శ్రీనివాసులు సార్, అదే మాదిరిగా ఏపీ మాస్ నుంచి జగన్మోహన్ రెడ్డి, పోతే కార్తిక్, పోతే ఇతర ఏపీ మాస్ అఫీషియల్స్, అదే మాదిరిగా విఏఏలు, విహెచ్ఎస్, విఎస్ఏలు, పోతే హార్టికల్చర్ ఆఫీసర్స్, మరి ముఖ్యంగా పోతే ఇతర అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు, అదే మాదిరిగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ వెబినార్ లో మనకు ఈవెన్ కొంతమంది రైతులు, మన నర్సరీ రైతులను కూడా మనం జాయిన్ కమ్మని చెప్పాము. వాళ్ళు కూడా వచ్చింటే వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ నర్సరీ ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యమైన ట్రైనింగ్. ఎందుకంటే మనకు చాలా మటుకు మొక్కలు ఏదైతే వస్తున్నాయో, నాసిరకమైన మొక్కలు రైతుల కాడికి రావడము, పంట దిగుబడి సరిగా రాకపోవడము, నర్సరీలో మేనేజ్మెంట్ సరిగా లేకపోవడము, నర్సరీలో క్వాలిటీ ఆఫ్ సీడ్ వాడకపోవడము, పోతే నర్సరీ పెంపకంలో సరైన మార్గదర్శకాలు పాటించకపోవడం వలన మనకి చాలా లాస్ జరుగుతుంది. కాబట్టి సో దీన్ని ఉద్దేశించి మనకి ఈ రోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగింది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏపీ మాస్ కొలాబరేషన్ తో. సో ఇందులో మొదటగా మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ శ్రీనివాసులు సార్ను మన ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దీనికి ముందుగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్ కానీ, పోతే నర్సరీ యజమానులు కానీ, ఇకపోతే మిగతా హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ వెబినార్ ను మీరు వినియోగించుకొని దీంట్లో వచ్చిన నాలెడ్జ్ ని రైతు సోదరులకు పంచి మనం ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటూ మన డాక్టర్ శ్రీనివాసులు సార్ ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ శ్రీనివాసులు సార్, మీరు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏపీ మాస్ ఆర్గనైజ్ చేస్తున్న వెబినార్ కి విచ్చేసినటువంటి జగన్మోహన్ గారికి, అలాగే కార్తిక్ గారికి, మరి డిపార్ట్మెంట్ సంబంధించి పలమనేరు ఉద్యాన సహాయ సంచాలకులు దశరథరెడ్డి గారికి, అలాగే ఏపీ మాస్ సిబ్బందికి, మరియు విఏలకు, విహెచ్ఏలకు, విఎస్ఏలకు, అలాగే నర్సరీస్ రైతు చేస్తున్నటువంటి మన రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ మాస్ వారికి తొలుత నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయము మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ సమయంలో ఏపీ మాస్ చేసిన విశేషమైన కృషి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను వారితో వినాయకరావు గారు ఉన్నప్పుడు వారితో నేను మాట్లాడినప్పుడు ఈ యొక్క టమాటో ప్రాసెసింగ్ విషయంలో అయితేనేమి, టమాటో ప్రాసెసింగ్ కోసం వెరైటీస్ ని సన్సిప్ కి కానీ, లేకపోతే ఇతర
మనకు కొన్ని ఫ్యాక్టరీస్ కి కలెక్టర్ గారి అనుమతి చేత కొంతకాలం పొడిగించే సమయంలో వారు ఉదారంగా మరియు ట్రాన్స్పోర్టేషన్ కూడా రైతులకు ఇచ్చి ఆ యొక్క క్రైసిస్ పీరియడ్ లో తోడ్పడడం అంత చిన్న విషయం కాదు. ఈ ఈ సభాముఖంగా ఈ వెబినార్ ముఖంగా నేను వారి అధినేత సిఎస్ రెడ్డి గారికి అలాగే వారి యొక్క సిబ్బందికి చేసిన కృషిని మరీ అభినందిస్తూ మరి ఇంత చక్కటి నర్సరీ మేనేజ్మెంట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో కూరగాయల సాగు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. సుమారుగా సంవత్సరం పొడుగున 32,000 హెక్టార్లలో ఈ యొక్క కూరగాయల సాగు మనం చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా అన్ని వేళలా అన్ని సీజన్లకు అనుకూలంగా మరి రైతులకు నాణ్యమైన నారును అందించాల్సిన అవసరము ఇటు అధికారుల పైన అటు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల పైన ఆధారపడి ఉంది. నాణ్యమైన నారు దొరికినప్పుడే రైతు అందులో సాగు చేసిన తర్వాత లాభాలను ఆర్జించగలడు. నాణ్యమైన నారు ప్రతి పంట అధిక దిగుబడులకు ఒక మూలాధారం. దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు ఈ యొక్క నారు పెంపకంలో మెలకువల్ని రైతు సోదరులకు అలాగే క్షేత్ర సిబ్బంది అయిన విఏఏలకు విహెచ్ఏలకు తెలియజేయడానికి ఈ వెబినార్ ఏర్పాటు చేయడం ఎంతో ముదావహం. దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక మనం కాలయాపన చేయకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్ళి మనం ఈ యొక్క రైతు సోదరులకు అలాగే విఏఏలకు విహెచ్ఏలకు త్వరగా ఈ యొక్క శిక్షణను అందించవలసిందిగా నిపుణులు నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీ మాస్ వారికి అలాగే మా ఉద్యాన సహాయ సంచాలకులు దశరథరెడ్డి గారికి మరి సిబ్బంది అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ రీసెర్చ్ పర్సన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కార్తీక్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సో అందరికి నమస్కారం అండి. నా పేరు జగన్మోహన్ రెడ్డి, టొమాటో వాల్యూ చైన్ స్పెషలిస్ట్, ఏపీ మాస్ లో చేస్తున్నానండి. సో ఈ యొక్క ట్రైనింగ్ కి విచ్చేసిన మరి ముఖ్యంగా డిడిహెచ్ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ పలంనేర్ గారికి, అదేవిధంగా డిడిహెచ్ అనంతపూర్, డిడిహెచ్ కడప, మరి అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ వచ్చిన వారు, హార్టికల్చర్ ఆఫీసర్స్ కి అందరికీ కూడా ఈ యొక్క వెబినార్ తరఫున నేను శుభాకాంక్షలు మరి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ 100 అయిపోయారండి. కాబట్టి యూట్యూబ్ లింక్ లో మీరు ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే యూట్యూబ్ లింక్ లో మీరు పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ యొక్క నేను ట్రైనింగ్ స్లైడ్స్ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను. ఇంకా పార్టిసిపెంట్స్ రావడానికి మనకి 100 పీపులే మాక్సిమం ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు అందరికి కనిపిస్తుందండి. హలో, స్క్రీన్ కనిపిస్తా ఉందండి? హలో, మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ రోజు మన అజెండా పాయింట్ వచ్చి ముఖ్యంగా వాట్ ఈస్ టొమాటో వాల్యూ చైన్, అంటే ముఖ్యంగా వెజిటేబుల్ వాల్యూ చైన్ అంటే ఏంటి, అదేవిధంగా టొమాటో వాల్యూ చైన్ ప్లేయర్స్ ఎవరున్నారు, రోల్ ఆఫ్ నర్సరీ ఓనర్, అదేవిధంగా ఎవల్యూషన్ ఆఫ్ వెజిటేబుల్ నర్సరీ ఫ్రమ్ ఓపెన్ రైజ్డ్ బెడ్ టు మల్టీపర్పస్ పాలీహౌస్ స్ట్రక్చర్స్, అదేవిధంగా క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ వెజిటేబుల్ నర్సరీ, నర్సరీ స్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ నర్సరీ, కోకోపీట్, pro-trade techniques to raise seedlings, pest and disease, nutrient management, water quality, hardening of seedlings, sharing of success and failures by
నర్సరీ ఓనర్ మిస్టర్ వాసుదేవ రెడ్డి గారు, కంక్లూషన్ రిమార్క్స్ బై సిఎస్ రెడ్డి గారు, సిఇఓ ఏపీ మాస్ గారు కంక్లూడ్ చేస్తారండి. సో ఈ రోజు మనము చూసినట్లయితే పర్పస్ ఏంటంటే మనకి డిడిహెచ్ గారు చెప్పినట్టు మన మొత్తం అగ్రికల్చర్ హార్టికల్చర్ స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క మోడల్ వెజిటేబుల్ నర్సరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని వాళ్ళు తెలుసుకొని, అదేవిధంగా ఇప్పుడున్న వెజిటేబుల్ నర్సరీ బిజినెస్ కూడా వాళ్ళకి అవగాహన కోసము, అదేవిధంగా టెక్నాలజీ గ్యాప్ ఎంత ఉంది, అదేవిధంగా ప్రాబ్లమ్స్ నర్సరీ ఓనర్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు, అదేవిధంగా ఫార్మర్స్, తర్వాత ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అడ్రెసింగ్ దీస్ ప్రాబ్లమ్స్ త్రూ వాల్యూ చైన్ డెవలప్మెంట్. ముఖ్యంగా మనం చూసినట్లయితే మన చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు డిస్ట్రిక్ట్ లో హార్టికల్చర్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా కూరగాయలకి చాలా అనువైనది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి నర్సరీ అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము తెలుసుకోవాలి. అదేవిధంగా క్వాలిటీ ప్రొడక్షన్ అనేది మనకి చాలా ముఖ్యం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ అండ్ హెల్తీ సీడ్లింగ్స్ కోసం మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన కుప్పంలో ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీ గ్యాప్ ని అడ్రస్ చేయడానికి, అదేవిధంగా మనము ఒక టొమాటో కానీ వెజిటేబుల్ వాల్యూ చైన్ చూసినట్లయితే మనకి వేరియస్ ప్లేయర్స్ ఉంటారు, స్టేక్ హోల్డర్స్. సో ఈ స్టేక్ హోల్డర్స్ లో మనం చూసినట్లయితే సీడ్ కంపెనీస్ ఉంటాయి, అదేవిధంగా వెజిటేబుల్ నర్సరీస్ ఉంటాయి, ఫార్మరు, అదేవిధంగా గవర్నమెంట్ రెగ్యులేటింగ్ బాడీస్, నర్సరీ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ చేయడము, తర్వాత సీడ్ యాక్ట్, అట్లా ఫెర్టిలైజర్స్ యాక్ట్ అనేది గవర్నమెంట్ రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది. అదేవిధంగా మార్కెటింగ్ చేయడానికి ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్స్, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఇన్పుట్ డీలర్స్. సో మనం ఎంత చూసినట్లయితే ఈ యొక్క వాల్యూ చైన్ ని మనం తీసుకున్నట్లయితే దీంట్లో వెజిటేబుల్ నర్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్. సో ఈ స్టేక్ హోల్డర్ ని మనము చూసినట్లయితే చాలా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒక రైతుకి నాణ్యమైన నారు ఇవ్వాలి అంటే ఆ యొక్క వెజిటేబుల్ నర్సరీ ద్వారా వీలవుతుంది. తర్వాత చూసినట్లయితే ఈ యొక్క రోల్ ఆఫ్ నర్సరీ ఓనర్ చూసినట్లయితే మరి సీడ్ కంపెనీకి అదే విధంగా ఫార్మర్ కి మధ్య ఉండేది ఈ యొక్క నర్సరీ. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మన మదనపల్లి డివిజన్ లో చూసినట్లయితే అనేక రకమైన సీడ్స్, ముఖ్యంగా టొమాటో హైబ్రిడ్స్ లో సాహో అనే వెరైటీ ఎక్కువగా రూల్ చేస్తుంది. తర్వాత 448, ప్రభావ్, వైభవ్, 440. కాబట్టి ఇక్కడ సీడ్ కంపెనీలు కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ F1 హైబ్రిడ్ ని వాళ్ళు మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అది సీడ్ డీలర్స్ వాళ్ళు, అదే విధంగా మనము కొత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్బికేస్ కూడా స్థాపించారు. సో వీటి ద్వారా కూడా మనకి విత్తనాలు లభిస్తాయని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మనకి మదనపల్లిలో భవానీ అగ్రో ఏజెన్సీస్ డీలర్స్ గా ఉంటున్నారు. అదే విధంగా ఈ సాహో, 448, శ్రేయ అనేవి మనకి నర్సరీ ఓనర్స్ కి సప్లై చేస్తారు వీళ్ళు. కాబట్టి నర్సరీ ఓనర్స్ వీళ్ళు కూడా కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటి మీద. తర్వాత నర్సరీ ఓనర్ మనం చూసినట్లయితే ఈ యొక్క విత్తనాన్ని నర్సరీ ఓనర్ ప్రొక్యూర్ చేసి, పర్చేస్ చేసి ఆ విత్తనాలని ఆయన రైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క నర్సరీ ఓనర్ కొన్ని లక్షల్లో ఖర్చు పెడతారు. ఒకవేళ మీరు చూసినట్లయితే 1 kg సాహో సీడ్ అనేది చూసినట్లయితే మీకు 80,000 రూపాయలు విలువ. అలాంటిది వాళ్ళు పర్ ఇయర్ 10 kgs వరకు కూడా వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నర్సరీ ఓనర్ యొక్క పాత్రను చూసినట్లయితే ఈ అతని రోల్ ఏంటంటే క్వాలిటీ, అదే విధంగా హెల్తీ సీడ్లింగ్స్ ని సప్లై చేయడం. కాబట్టి ఈ యొక్క నారు క్వాలిటీగా సప్లై చేయాలంటే మరి నర్సరీ ఓనర్స్ రోల్ మనం చూస్తున్నాం. తర్వాత రైతు కూడా ఈ యొక్క సీడ్లింగ్స్ ని తీసుకొని ఆ యొక్క 1 ఎకరా మీద ఇంచుమించు 1,50,000 నుంచి అదే విధంగా 2 లక్షల వరకు అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కాబట్టి ఒక సీడ్లింగ్ కాస్ట్ చూసినట్లయితే 1 రూపీ to 1.5 రూపీ. అంటే 1 ఎకరాకి మనము 10,000 నారు తీసుకున్నట్లయితే 10,000 రూపాయల నుంచి 15,000 వరకు కూడా ఒక రైతు దీని మీద ఖర్చు పెడుతుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నర్సరీ ఓనర్ యొక్క రోల్ అనేది ఈ స్టేక్ హోల్డర్స్ లో మనం చూసినట్లయితే చాలా ప్రాధాన్యత ఉంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే మన నర్సరీ ఓనర్స్ ని ఈ టోటల్ వెజిటేబుల్ వాల్యూ చైన్ నే అతను
అతను కంప్లీట్ కూరగాయలకు అవసరమైన నారునంతా కూడా అతనే సప్లై చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా టొమాటో, బ్రింజాల్, గ్రీన్ చిల్లీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్, అదేవిధంగా ఫ్లోరికల్చర్ కి సంబంధించిన మేరీగోల్డ్, క్రైసాంతిమం కూడా మనకి ఇక్కడ నారు చేస్తుంటారు. తర్వాత పపాయ కూడా నర్సరీ ఓనర్సే ఫ్రూట్ కూడా వాళ్ళు చేస్తుంటారు. అదేవిధంగా క్యూక్యూర్ బిట్స్, ముఖ్యంగా బాటిల్ గార్డ్, అదేవిధంగా మనకి ఈ యొక్క బిటర్ గార్డ్, రిజిడ్ గార్డ్ సీడ్స్ కూడా చాలా మంది నర్సరీ ఓనర్స్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే టోటల్ మనకి ఈ యొక్క వెజిటేబుల్ వాల్యూ చైన్ కూడా నర్సరీ ఓనర్స్ ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తున్నారు. సో మనం చూసినట్లయితే ఎవల్యూషన్ ఆఫ్ వెజిటేబుల్ నర్సరీని చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ నర్సరీలు రాకముందు రైతే తన ఓపెన్ ఫీల్డ్ లో ఆ యొక్క నారుమడిలో పెంచుకోవడము, ఆ యొక్క నారుని మరి తయారు చేసుకోవడము అనేది ఇంతకుముందు జరిగింది. కానీ ఆ యొక్క ఎప్పుడైతే మనకి F1 హైబ్రిడ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారో, కాస్ట్ ఆఫ్ సీడ్ ఎక్కువ పెరిగిందో, అప్పుడు మనకి ఈ యొక్క షేడ్ నెట్ నర్సరీ అనేది మనము రావడం జరిగింది. మరి అప్పట్లో హార్టికల్చర్ షేడ్ నెట్ నర్సరీని కూడా చాలా ప్రమోట్ చేసి ఈ రోజు మన చిత్తూరు జిల్లాలో ఇంచుమించు ఒక 500 నర్సరీస్ వరకు మనకు ఉన్నాయి. ముఖ్యంగా అంగల్లు లాంటి మదనపల్లి డివిజన్ లో అయితే ఇంచుమించు 200 నర్సరీస్ కూడా మనం చూడొచ్చు. తర్వాత హైటెక్ నర్సరీస్, ఇప్పుడు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క హైటెక్ నర్సరీస్ ని ప్రమోట్ చేస్తున్నారు. మల్టీపర్పస్ పాలీ హౌసెస్ అని ఇంచుమించు వాళ్ళు సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే ఓపెన్ ఫీల్డ్ లో వాళ్ళకి ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదే షేడ్ నెట్ కి అయితే మనము అర్ధ ఎకరాకి 2 to 4 lakhs ఇంచుమించు 5 lakhs వరకు కూడా ఖర్చు అవుతుంది. అదేవిధంగా హైటెక్ నర్సరీకి అయితే 7 lakhs to 15 lakhs ఖర్చు అవుతుంది. మరి మన మీడియం ఆఫ్ సాయిల్ చూసినట్లయితే ఓపెన్ ఫీల్డ్ లో సాయిల్, అదేవిధంగా షేడ్ నెట్ హైటెక్ నర్సరీలో కోకోపీట్ ఉంటుంది. అదేవిధంగా ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ చూసినట్లయితే ఓపెన్ ఫీల్డ్ లో మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు, కాబట్టే మనకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సాయిల్ బోర్న్ డిసీజెస్, అదేవిధంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నారు డాంపింగ్ ఆఫ్ ద్వారా కుళ్ళిపోవడము, నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ లో పెంచడం ద్వారా మనకి ప్రొటెక్షన్ పార్షియల్ గా ఉంటుంది షేడ్ నెట్ లో. ఎందుకంటే అక్కడ షేడ్ నెట్ లో వర్షము రావడం ద్వారా మనకి నష్టం రావడానికి అవకాశం ఉంది. కానీ హైటెక్ నర్సరీలో తీసుకున్నట్లయితే కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ వెజిటేబుల్ నర్సరీ మనం చూసాం. ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ నర్సరీ అనేది మన కార్తిక్ గారు ఈ యొక్క టాపిక్ ని డీల్ చేస్తారు. కార్తిక్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్. నేను ప్రపంచ కూరగాయల కేంద్రంలో సైంటిఫిక్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. సో దాదాపు ఏపీ మాస్ తో కలిసి దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము టొమాటో వాల్యూ చైన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. సో జగన్ గారు చెప్పినట్టు టొమాటో వాల్యూ చైన్ లో ది బెస్ట్ స్టేక్ హోల్డర్ ఏంటి అంటే మనకి నర్సరీ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆరోగ్యవంతమైనటువంటి నారుని గినుక మనం తయారు చేయలేనప్పుడు ఇంకా ఆ మొక్క నుంచి దిగుబడి అనేది రాదు. సో అది మనకి ఫీల్డ్ లో వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా చాలా రకాల ఇబ్బందులు అనేటటువంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి. సో అందువలన ఆరోగ్యవంతమైనటువంటి నారుని తయారు చేయడం అనేది మన ముందున్నటువంటి ముఖ్య కర్తవ్యం. సో ఎలా ఆరోగ్యవంతమైనటువంటి నారుని మనం తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక లేమ్యాన్, ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తి టొమాటో నర్సరీని స్టార్ట్ చేస్తున్నాడు. సో అప్పుడు అతనికి మనము ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనేది, ఏ విధంగా నర్సరీని మేనేజ్ చేయాలి అనేది నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తాను. ఫస్ట్ మనము సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సైట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక నర్సరీని కట్టేటప్పుడు మనము సైట్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో సైట్ సెలెక్షన్ లో మనకి కావాల్సింది ఏంటి అంటే ఒకవైపు స్లోప్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ నీరు వర్షం ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా ఒక వైపుకి వెళ్ళేలాగా, అంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేలాగా మనము చూసుకోవాలి. సో తర్వాత అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది, వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, సో అది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత విండ్ ఫ్లో, ఎక్కువ గాలి వీస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో నర్సరీని కట్టడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత అది రోడ్డుకి
అంటే రోడ్డు పక్కనే ఉందా, యాక్సెస్ ఎలా ఉంటుంది, సో మనకి 4-వీలర్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సరౌండింగ్స్ మొత్తము ఏ విధంగా ఉన్నాయి, కలుపు లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ 5 రకాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒకటి వాటర్ క్వాలిటీ, 2 విండ్ ఫ్లో, తర్వాత స్లోపింగ్ ఆఫ్ ది ల్యాండ్, సరౌండింగ్స్, అదే విధంగా యాక్సెస్ టు ద రోడ్. సో ఈ 5 పారామీటర్స్ అనేవి మనము నర్సరీని కట్టే ముందల చూసుకోవాల్సినటువంటి పారామీటర్స్. తర్వాత ఈ టైప్స్ ఆఫ్ నర్సరీని కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకటి పాలీ హౌస్, 2 నెట్ హౌస్. సో మనకి పాలీ హౌస్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ. సో దాదాపు 1 ఎకరాల్లో పాలీ హౌస్ కట్టాలి అంటే 21 లక్షల వరకు అవుతుంది. సో ఇది కాస్ట్లీ. కాకపోతే దీంట్లో మనము నెట్ హౌస్ తో పోల్చినప్పుడు పాలీ హౌస్ లో మనకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, వర్షం ఎంత వచ్చినప్పటికీ కూడా ఒక చుక్క కూడా మన ప్రోట్రేస్ మీద పడనటువంటి పరిస్థితి, కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ నెట్ హౌస్ తో పోలిస్తే మనకి పాలీ హౌస్ లో. సో ఇప్పుడు పాలీ హౌస్ ఏ విధంగా ఉండాలి అనేది మనము ఒకసారి చూద్దాం. సో పాలీ హౌస్ ని మనం చూసినట్లయితే స్పాన్స్ రూపంలో ఉంటుంది. సో ఒక స్పాను 8 మీటర్ల వెడల్పు కంటే ఎక్కువ ఉండకూడదు. సో అది ఫస్ట్ పాయింట్ అండి. ఒక స్పాన్ మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినా సరే అది 8 మీటర్ల వెడల్పుని దాటి ఉండకూడదు. ఓకే. తరువాత దాని యొక్క రూఫ్ ఉంటుంది కదా, రూఫ్ అనేది దాదాపు 15 ఫీట్స్ హైట్ వరకు ఉండాలి. తర్వాత దానికి కర్టెన్ వాల్ ఉంటుంది కదా, సైడ్ కర్టెన్ వాల్ అనేది గ్రౌండ్ అండ్ ఫ్లోర్ నుంచి 1 ఫీట్ హైట్ లోపే ఉండాలి. చాలా మంది కూడా కర్టెన్ వాల్స్ 1 ఫీట్ కంటే ఎక్కువ హైట్ పెడుతూ ఉంటారు. సో అలా ఉండకూడదు. కర్టెన్ వాల్ ఎప్పుడు కూడా ఫ్లోర్ కి 1 ఫీట్ కి మించి ఉండకూడదు. తర్వాత ఈ విండ్ ఫ్లోస్ సౌత్ ఈస్ట్ మాన్సూన్స్, తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటాయి. సో మనకి జనరల్ గా మన ఏరియా గురించి తెలుస్తుంది. సో మనకి నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా ఉంటాయా, ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువగా ఉంటాయా అని. సో ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువగా ఉంటే స్ట్రక్చర్ ఈశాన్య భాగానికి అనువుగా ఉండేలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే ఆ విండ్ ఫ్లోని తట్టుకునేటటువంటి అవకాశం అనేది మనకి ఉంటుంది. సో అదే విధంగా నెక్స్ట్ నెట్ హౌస్. తర్వాత మనకి పాలీ హౌస్ లో యూజ్ చేసేటటువంటి పైప్స్ అన్ని కూడా 2 mm థిక్నెస్ ఉన్న గాల్వనైజ్డ్ పైప్స్ యూజ్ చేస్తే బాగుంటుందండి. తర్వాత నెట్ హౌస్ ని కనుక మనము చూసినట్లయితే పాలీ హౌస్ లో పాలిథిన్ షీట్ ఉంటుంది, నెట్ హౌస్ లో షేడ్ నెట్ ఉంటుంది. ఓకే. సో ఈ నెట్ హౌస్ ఏంటి అంటే, ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో నెట్ హౌస్ అనేది ఉపయోగపడదు. ఎందుకంటే వచ్చినటువంటి వర్షం మొత్తం కూడా స్ట్రక్చర్ లోపలే ఉంటుంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆ పడినటువంటి వర్షం మొత్తము ఎక్కువగా భూమిలోకి వినకపోయినా సరే ఆ తేమ వలన ఎక్కువగా శిలీంధ్రము, బ్యాక్టీరియా వలన వచ్చేటటువంటి తెగుళ్ళు ఎక్కువ నారికి ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఈ నెట్ హౌస్ అనేది తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలు, మన చిత్తూరు వాటికి బాగా ఉపయోగపడతాయి. తర్వాత రైతు తక్కువ ఖర్చుతో, అంటే పాలీ హౌస్ కి 21 లక్షలు అయితే 1 ఎకరానికి నెట్ హౌస్ కి దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో అంటే సగానికి సగము తగ్గుతుంది. కాబట్టి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్నటువంటి రైతులకి ఈ నెట్ హౌస్ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు మనము పాలీ హౌస్ లో గినక చూసుకున్నట్లయితే లైట్ పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన పాలీ హౌస్ కింద భాగంలో అల్యూమినియం షేడ్ నెట్ ను వాడతాం మనం. సో ఈ షేడ్ నెట్ ను వాడటం వల్ల ఏమవుతుందంటే దాదాపు 4 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని మనము తగ్గించుకోవచ్చు. సో అందరూ గుర్తుపెట్టుకోండి, టొమాటో పంటకి 30 నుంచి 35 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అదే విధంగా 60 నుంచి 65% హ్యూమిడిటీ అనేది కావాలి. సో ఈ 30-35 degrees సెంటీగ్రేడ్ లోపల స్ట్రక్చర్ లోపల ఉండేలాగా, అదే విధంగా 60 నుంచి 65% హ్యూమిడిటీ ఉండేలాగా మనం చూసుకోవాలి.
సో వీలైతే సెన్సార్ అమర్చుకుంటే చాలా మంచిది. మనకి ఆర్టిఫిషియల్ సెన్సార్స్ దొరుకుతాయి కొన్ని, అంటే ఐ మీన్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. సో దాంట్లో టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది, అదే విధంగా హ్యూమిడిటీ కూడా డిస్ప్లే అవుతుంది మనకి. సో టెంపరేచర్ ఎప్పుడు కూడా 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది దాటుతుందో పాలీ హౌస్ లో, వెంటనే మనం షేడ్ నెట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనకి యాక్సెస్ ఉంటుంది, తాళ్ళు ఉంటాయి, ఆ తాడుతో అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, అదే విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత హ్యూమిడిటీ కూడా, హ్యూమిడిటీ 60 to 65% అనేది హ్యూమిడిటీ ఉండాలి. ఒకవేళ ఆ హ్యూమిడిటీ మనం షేడ్ నెట్ వేసినప్పటికీ కూడా హ్యూమిడిటీ ఇంకా కంట్రోల్ అవ్వనటువంటి సిచ్యువేషన్ లో మనము ఫాగర్స్ కి వెళ్తాము. సో ఫాగర్స్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. సో లైట్ ఇంటెన్సిటీ, ఈ లైట్ ని మనము కాంతి తీవ్రతని లక్స్ యూనిట్ లో కొలుస్తామండి. సాధారణంగా 16 రోజుల లోపు టొమాటో నారుకి కావలసినటువంటి లక్స్ 4000 మాత్రమే. కానీ 16 రోజుల తర్వాత ఉన్నటువంటి సీడ్లింగ్, అంటే 16 రోజుల వయసు కలిగినటువంటి సీడ్లింగ్ కి దాదాపు 75,000 యూనిట్ల లక్స్ యూనిట్స్ లైట్ కావాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనము ఆ లైట్ ఇంటెన్సిటీని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు చూసినట్లయితే 1 నుంచి 4 రోజుల వరకు అసలు లైట్ ఏమీ అవసరం లేదు మొక్కకి. కానీ 4 నుంచి 7 రోజుల వరకు 7,000 లక్స్, దాదాపు 7,000 లక్స్ కాంతి అనేది అవసరపడుతూ ఉంటుంది. తర్వాత ఈ టైప్స్ ఆఫ్ షేడ్ నెట్ ని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ షేడ్ నెట్ ఉంది, అదే విధంగా రెడ్ కలర్ షేడ్ నెట్ ఉంది, వైట్ కలర్ షేడ్ నెట్ ఉంది, అల్యూమినియం షేడ్ నెట్ ఉంది, బ్లాక్ కలర్ షేడ్ నెట్ ఉంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ షేడ్ నెట్ ని మనము వెజిటబుల్స్ కి వాడచ్చా వాడకూడదా? సో జనరల్ గా గ్రీన్ కలర్ అంటే మనందరం ఏమనుకుంటాము అంటే మొక్కలో గ్రీన్ ఉంది కాబట్టి, గ్రీన్ అనేది కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది కాబట్టి గ్రీన్ కలర్ షేడ్ నెట్ అనేది కూరగాయ పంటకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ గ్రీన్ కలర్ షేడ్ నెట్ అనేది ఏ కూరగాయ పంటకి ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ షేడ్ నెట్ ఎప్పుడూ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి ఉపయోగపడుతుంది. ఓకే, గ్రీన్ కలర్ షేడ్ నెట్ ఉన్నప్పుడు పైన గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కి ఈ వెజిటబుల్ ప్లాంట్ అట్రాక్ట్ అవుతుంది. అంటే పైకి వెళ్ళేటటువంటి పైకి వెళ్ళాలి అనుకుంటుంది. అందువల్ల మనకి ఏమవుతుంది అంటే కనుపు మధ్య దూరం పెరిగి ల్యాంకీ గ్రోత్ అనేది వస్తుంది వెజిటబుల్స్ లో. సో అంటే కనుపు మధ్య నిడివి అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకంటే పైకి ఆకర్షింపబడుతుంది కాబట్టి. సో అందువల్ల మనము ఈ గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు షేడ్ నెట్ ని ఉపయోగించాం. ఈ రెడ్ కలర్ షేడ్ నెట్ మేఘావృతమైనటువంటి వాతావరణ పరిస్థితులకి ఇది ఉపయోగపడదండి. కేరళ లాంటి ప్రాంతాలకి ఈ రెడ్ కలర్ షేడ్ నెట్ అనేది ఉపయోగపడుతుంది. వైట్ అండ్ అల్యూమినియం షేడ్ నెట్ సన్ లవింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి టొమాటో కానివ్వండి, ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్ కానివ్వండి, చిల్లీ కానివ్వండి, ఇవి సన్ లవింగ్ ప్లాంట్స్, సన్ లవింగ్ వెజిటబుల్స్ ప్లాంట్స్. సో అందుకని వీటికి వైట్ కలర్ కానీ లేదా అల్యూమినియం షేడ్ నెట్ అనేవి ప్రిఫరబుల్. సో అందువలన మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వెజిటబుల్ నర్సరీకి ఎప్పుడు కూడా షేడ్ నెట్ అనేది వైట్ కానీ లేదా అల్యూమినియం కలర్ లో ఉండాలి. ఇంకా బ్లాక్ కలర్ షేడ్ నెట్ ని చూసినట్లయితే ఇది కూడా ల్యాంకీ గ్రోత్ ని పెంచుతుంది. సో ఇది కూడా వెజిటబుల్స్ కి సూట్ కాదు. బ్లాక్ కలర్ షేడ్ నెట్ ఎప్పుడు కూడా ఫ్లవర్ మీన్స్ ఫ్లోరికల్చర్ వాళ్ళు ఉపయోగిస్తారు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి ఇది ఉపయోగపడుతుంది. రైట్, తర్వాత టెంపరేచర్స్ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు ఫాగర్స్ ఏ విధంగా ఉండాలి, ఒక ఫాగర్ కి మధ్య డిస్టెన్స్ అనేది 8 ఫీట్స్ డిస్టెన్స్ అనేది 2 ఫాగర్స్ మధ్య ఉండాలండి. ఈ ఫాగర్స్ మీ అందరికీ తెలుసు, పాలీ హౌస్ లో టెంపరేచర్స్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, అదే విధంగా హ్యూమిడిటీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టమాటో పంటకి 60 నుంచి 65% హ్యూమిడిటీ కావాలి. అదే విధంగా ఉష్ణోగ్రత అనేది 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలాగా మనము చూసుకోవాలి. దాదాపు 600 స్క్వేర్ మీటర్ల ఏరియా ఉన్న పాలీ హౌస్ లో
96 ఫాగర్స్ కావాల్సి వస్తుంది మన లెక్క ప్రకారం. ఒక ఫాగర్ కి మధ్యన దూరము 8 అడుగుల దూరం అనేది ఉండాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫాగర్స్ ఇస్ 8 feet. ఓకే. తర్వాత మనకి ఈ సీడ్లింగ్స్ పెట్టుకోవడానికి ట్రేస్ పెట్టుకోవడానికి సపోర్ట్స్ కావాలి కాబట్టి నర్సరీ రేజ్డ్ బెడ్స్ చేసుకుంటాము. అది ఒక పద్ధతి. కొంతమంది ఈ సాయిల్ బోర్న్ డిసీజెస్ ని అవాయిడ్ చేయడం కోసం మనకి సీడ్లింగ్ ట్రేస్ ని ప్లేస్ చేయడం కోసం మెటల్ టేబుల్స్ ని ఉపయోగిస్తారు. సో మెటల్ టేబుల్స్ ని ఉపయోగించడం వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే సాయిల్ కి టచ్ అవ్వదు కాబట్టి మనం పెట్టేటటువంటి ప్రోట్రే, సో దట్ సాయిల్ బోర్న్ డిసీజెస్ లైక్ బ్యాక్టీరియల్, ఫంగల్ డిసీజెస్ ఎప్పుడు కూడా సాయిల్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి మాక్సిమం. సో మీరు చూడండి, బ్యాక్టీరియల్ విల్ట్ ఈజ్ ఏ సాయిల్ బోర్న్ డిసీజ్, ఫ్యూజేరియం విల్ట్ ఈజ్ ఏ సాయిల్ బోర్న్ డిసీజ్ కదా. సో సాయిల్ బోర్న్ డిసీజెస్ రాకుండా మనము ఈ టేబుల్స్ ని ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. సో కానీ కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు నర్సరీ బెడ్స్ ని ప్రిపేర్ చేసుకుంటారు. టేబుల్స్ అంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది కాబట్టి సో నర్సరీ బెడ్ ఫస్ట్ ఏ విధంగా నర్సరీ బెడ్ ప్రిపేర్ చేయాలి అనేది మనము చూసుకుందాం. సో నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంది అంటే ఈ నర్సరీ బెడ్ ఒకవైపు స్లోప్ ఉండాలి. జనరల్ గా నర్సరీ బెడ్ మీద వర్షం కురిసిన ఆ వర్షం అనేది ఒక వైపుకి వచ్చేలా ఉండాలి. ఆ నీరు అనేది స్లోప్ అనేది ఒక సైడ్ కి వచ్చేస్తే సో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ వర్షం కురిసినప్పటికీ కూడా బెడ్ మీద ఒక చుక్క నిలవకుండా కిందకి వచ్చేస్తుంది కాబట్టి తేమ ఉండదు కాబట్టి సో దాదాపు ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అదే విధంగా మనకి 36 ఇంచ్ విడ్త్ ఉండాలి. ఒక నర్సరీ బెడ్ అనేది 36 ఇంచ్ విడ్త్ ఉండాలి. అదే విధంగా 6 ఇంచ్ హైట్ ఉండాలి. సో ఇది స్టాండర్డ్ పారామీటర్ అండి రేజ్డ్ బెడ్ చేసుకున్నప్పుడు. సో ఈ నర్సరీ రేజ్డ్ బెడ్ మీద మనకి వీడ్ మ్యాట్ ఉంటుంది. బ్లాక్ కలర్ వీడ్ మ్యాట్ ప్రిఫరబుల్. ఈ బ్లాక్ కలర్ వీడ్ మ్యాట్ కూడా 50 GSM ఉన్నటువంటి వీడ్ మ్యాట్. దాని యొక్క థిక్నెస్ ని మనం GSM లో కొలుస్తాము. సో 50 GSM ఉన్నటువంటి వీడ్ మ్యాట్ ని ఈ నర్సరీ బెడ్ మీద వేసుకోవాలి. సో దట్ ఈ బెడ్ మట్టిలో ఉన్నటువంటి ఏదైనా ఫంగల్ కానీ బ్యాక్టీరియా కానీ మనం పెట్టినటువంటి ప్రోట్రేస్ కి తాకకుండా ఉంటుంది. సో వీడ్ మ్యాట్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ నర్సరీ బెడ్ మీద అరేంజ్ చేసుకోవాలి. సో సాధారణంగా పాలీ హౌస్ లో కొంతమంది కంప్లీట్ వీడ్ మ్యాట్ వేసేస్తారు. సో అది ఇంకా ఎక్సలెంట్. కానీ కొంతమంది ఓన్లీ బెడ్స్ మట్టికే చేసి బెడ్స్ పైన మాత్రమే ఈ బ్లాక్ కలర్ వీడ్ మ్యాట్ అనేది వేస్తారు. ఇంకొక విషయం ఏమిటి అంటే మనం బెడ్ చేసిన తర్వాత ఆ బెడ్ మీద ట్రైకోడర్మా, సూడోమోనాస్, పెసిలోమైసిస్ మిక్చర్ ని స్ప్రే చేసినట్లయితే ఫంగల్ కానివ్వండి, బ్యాక్టీరియల్ కానివ్వండి, నిమటోడ్ ఏదైనా ఉంటే అవి చనిపోయేటటువంటి ఆస్కారం ఉంది. సో అంటే స్టెరిలైజ్ చేసినట్టు అవుతుంది మనం బెడ్ ని. సో ఆ విధమైనటువంటి చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ప్రోట్రేస్ ని మనం పెట్టినప్పుడు ఆ ప్రోట్రేస్ లో రూట్స్ బాగా డెవలప్ అయిపోయి ఆ ప్రోట్రే నుంచి రూట్ కిందకి వెళ్ళిపోయి ఈవెన్ వీడ్ మ్యాట్ లో నుంచి భూమిలోకి వెళ్ళేటటువంటి ఆస్కారం కూడా ఉంది. సో కంప్లీట్ గా మనం ఒక సెటప్ ను మార్చినప్పుడు అంటే ప్రోట్రేస్ తీస్తూ ఉంటాం కదా, ఒక బెడ్ మీద ఉన్నటువంటి ప్రోట్రేస్ అన్ని అయిపోయిన తర్వాత ఆ ప్రోట్రేస్ అన్ని తీసి మళ్ళీ ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ మిక్సర్ ని ఆ బెడ్ మీద పిచికారీ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ కలర్ వీడ్ మ్యాట్ ని వేసుకొని దాని మీద ప్రోట్రేస్ పెట్టుకున్నట్లయితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ రకంగా మనము చేసినట్లయితే దాదాపు సాయిల్ బోర్న్ డిసీజెస్ మొత్తం అంటే నర్సరీ బెడ్ నుంచి మన ప్రోట్రేస్ కి వచ్చేటటువంటి డిసీజెస్ ఐదర్ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ మనము నివారించుకునేటటువంటి అవకాశం ఉంది. సో తర్వాత నేను మెటల్ చెప్పాను కదా, మెటల్ టేబుల్స్. సో ఈ మెటల్ టేబుల్స్ 6 feet విడ్త్ అండ్ 11 feet పొడవు ఉండేలాగా మనము చేసుకోవాలండి. చేసుకొని అవి నర్సరీలో పెట్టుకొని ఆ టేబుల్స్ మీద మనం ప్రోట్రేస్ ని కనుక పెట్టుకున్నట్లయితే అసలు సాయిల్ తో టచ్ ఉండదు కాబట్టి సాయిల్ బోర్న్ డిసీజెస్ ని మాక్సిమం అవాయిడ్ చేసేటటువంటి
ఛాన్సెస్ ఉంటాయి. సో హైట్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో ఉన్నటువంటి వర్కర్ తన యొక్క ఫ్లెక్సిబిలిటీని అంటే ఎక్కువ వంగాలి అనుకుంటే బాగా కిందకి పెట్టుకోవచ్చు, లేదా తన యొక్క ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకొని హైట్ అనేది పెట్టుకోవచ్చు. సో జనరల్ గా 11 feet పొడవు అండ్ 6 feet విడ్త్ ఉన్నటువంటి టేబుల్స్ మేము రికమెండ్ చేస్తున్నాము వెజిటబుల్ నర్సరీస్ లో. సో ఈ విధంగా మనకి ప్రోట్రేస్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీడియం మనకి జనరల్ గా న్యూట్రియంట్ సప్లై అంతా కూడా కోకోపిట్ నుంచి అవుతుంది. ఓకే, అండ్ రూట్ స్టేబుల్ గా ఉండటానికి హోల్డ్ చేసేది మొత్తం మన టొమాటో ప్రోట్రేస్ లో మీడియం కింద మనం కోకోపీత్ ని ఉపయోగిస్తాం. ఈ కోకోపీత్ అంటే మీ అందరికీ తెలుసు, కొబ్బరిలో ఉన్నటువంటి పీచుని మొత్తాన్ని తీసేసి కొబ్బరి పీచు పదార్థాన్ని తీసి తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసి ఎన్రిచ్ చేసి వాడతాము. అది మాధ్యమం కింద ఉపయోగపడుతుంది, ఓకే, మీడియం కింద ఉపయోగపడుతుంది. సో దాని ద్వారా న్యూట్రియంట్ సప్లై అనేది అర్లీ స్టేజెస్ లో అంటే నర్సరీలో ఉన్నంత వరకు ఆ మొక్కకి అందుతుంది. అయితే ఇక్కడ మనకి కోకోపీట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రకమైనటువంటి కోకోపీట్ ని మనము ఉపయోగించాలి అంటే ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే కోకోపీట్ యొక్క ఈసీ, కోకోపీట్ యొక్క పిహెచ్. కోకోపీట్ ఈసీ ఎప్పుడు కూడా 1 ms/cm. కోకోపీట్ ఈసీని అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని మనం ఎప్పుడు కూడా ms/cm అనే యూనిట్స్ లో చెప్తాము. సో 1 ms/cm ఈక్వల్ టు 500 TDS. TDS అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్ అండి. సో అంటే మనము ఏ విధంగా కోకోపిట్ ని చెక్ చేయాలి అంటే ఒక 2 చిన్న కప్పుల కోకోపిట్ తీసుకొని దానికి 3 నీళ్లు కలపాలి, కలిపి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా సెడిమెంట్ చేసి ఆ పైన తేలుతూ ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని మన దగ్గర TDS మీటర్ ఉంటుంది. TDS మీటరు 600-700 రూపీస్ లో దొరుకుతుంది మనకి. సో ఈ TDS అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్, దాంట్లో కరిగి ఉన్నటువంటి లవణాలు. సో ఆ మీటర్ ని కనుక ఆ నీళ్ళల్లో మనము ఉంచి ఆన్ చేస్తే ఆ TDS చెప్తుంది. ఆ TDS ఎప్పుడు కూడా 500 లోపు ఉండాలి. 500 TDS ఈక్వల్ టు 1 EC. ఈసీకి TDS కు ఉండాలి. అదే విధంగా మనకి సాయిల్ లో టెస్ట్ చేసే పిహెచ్ మీటర్ కూడా ఉంటుంది. సో అది కూడా 700 రూపీస్ ఉంటుంది. ఇది కోకోపిట్ లో మనము ఉంచినట్లయితే దానికి 2 ఎలక్ట్రోడ్స్ టైప్ ఉంటాయి. దాన్ని కోకోపిట్ లో డిప్ చేసి మనం పిహెచ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే అది పిహెచ్ చూపిస్తుంది. సో జనరల్ గా స్లైట్ ఎసిడిక్ పిహెచ్ 5.8 నుంచి 6.8. సో ఈ స్లైట్ ఎసిడిక్ పిహెచ్ ఉన్నటువంటి కోకోపిట్ అనేది మనకి ఉపయోగం అండి. ఒకవేళ హైలీ ఎసిడిక్ కానివ్వండి లేదా హైలీ ఆల్కలిన్ అంటే పిహెచ్ 8 కంటే ఎక్కువగా ఉన్నా లేదా పిహెచ్ 5.8 కంటే తక్కువగా ఉన్నటువంటి కోకోపిట్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక పిహెచ్ తగ్గేటప్పటికి దాదాపు 10% ఈల్డ్ తగ్గుతుంది. సో రీసెర్చ్ ప్రకారం సో చాలా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే కోకోపిట్ యొక్క పిహెచ్ ఒక నెంబర్ తగ్గితే అంటే 5.8 ఉండాల్సింది 4.8 ఉంటే 40 టన్నుల దిగుబడిలో 10% దిగుబడి అనేది మనకి తగ్గుతుంది. సో అందుకనే కోకోపిట్ యొక్క ఈసీ అనేది చాలా ఇంపార్టెంట్. కోకోపిట్ పిహెచ్ కూడా చాలా ఇంపార్టెంట్. కోకోపిట్ లాట్ను మనం తీసుకుంటాం. నర్సరీ ఓనర్ ఒక 100 బస్తాల కోకోపిట్ ని తీసుకొచ్చాడు అనుకోండి. ఈ 100 బస్తాల కోకోపిట్ ని తీసుకొచ్చినప్పుడు టెస్ట్ చేస్తాడు బస్తాలో. అది కాదు పద్ధతి. మనము ఆ కోకోపిట్ ని ప్రోట్రేస్ లో యాడ్ చేసుకునే ముందల టెస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒక లాట్ కోకోపిట్ ఓపెన్ చేసి ప్రోట్రేస్ లోకి యాడ్ చేస్తున్నామో అప్పుడు మనము ఈ కోకోపిట్ ని తీసుకోవాలి. కానీ సాధారణంగా మనకి మదనపల్లి పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా ఎన్రిచ్డ్ కోకోపిట్ ను వాడుతున్నారు అందరూ కూడా. సో బ్రిక్స్ టైప్ ఆఫ్ కోకోపిట్ ఉంటే మనం దాన్ని బాగా కడిగితే దాంట్లో ఉన్నటువంటి సాయిల్స్ అన్ని పోయి మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఈసీ కానివ్వండి లేదా రిక్వైర్డ్ TDS కానివ్వండి మనకి వస్తుంది, రిక్వైర్డ్ పిహెచ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎన్రిచ్డ్ కోకోపిట్ లో ప్రాబ్లం ఏంటి అంటే సో మనకి వచ్చేటటువంటి కోకోపిట్ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వాడేటటువంటి నర్సరీ ఓనర్స్ వాడేటటువంటి కోకోపిట్ అంతా కూడా
నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎన్రిచ్డ్ ఆర్ స్లైట్లీ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ని వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఎన్రిచ్డ్ కోకోపిట్ అంటున్నాం. అయినప్పటికీ కూడా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. సో 1 EC కంటే తక్కువగా ఉన్నటువంటి కోకోపిట్ ని మాత్రమే మనము ప్రిఫర్ చేయాలి. 1 EC కంటే ఎక్కువగా ఉన్నటువంటి కోకోపిట్ వచ్చింది అంటే ఆ లాట్ ని పక్కన పెట్టి ఎవరైతే సప్లైర్ ఉన్నారో వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి రెక్టిఫై చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఆ లాట్ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటివి మేము మా ఎక్స్పీరియన్స్ లో 2-3 సంఘటనలు చూసాము. సో ఒకసారి కోకోపిట్ రావటము, సో ఆ లాట్ మొత్తం సీడ్లింగ్స్ అన్ని కూడా పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కోకోపిట్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగా ఇక్కడ ఇరిగేటెడ్ వాటర్ కూడా చెప్తున్నాను నేను. సో నర్సరీలో మనము ఇరిగేషన్ ఇస్తాం కదా, ఈ ఇరిగేషన్ ఇచ్చేటటువంటి వాటర్ యొక్క ఈసీ కూడా 1 కంటే తక్కువగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెజిటబుల్స్ ప్రొడక్షన్ లో నర్సరీలో 1 EC కంటే తక్కువగా ఉన్నటువంటి వాటర్ వాడాలి. ఫీల్డ్ లో 2.5 EC కంటే తక్కువగా ఉండాలి. రైట్? సో 1 EC అంటే 500 TDS, 2.5 EC అంటే 1 EC అంటే 500 TDS, 2.5 EC అంటే హలో ఎవరన్నా ఆన్సర్ చేయండి. అర్థమవుతుందండి? 1 EC అంటే 500 TDS తో సమానము. 2.5 EC అంటే 500 × 2.5, 1250 TDS అనేది మించకూడదు. సో నర్సరీలో ఇరిగేట్ చేసేటటువంటి వాటర్ ఎప్పుడు కూడా 1 EC కంటే తక్కువగా ఉండాలి. సో డైరెక్ట్ మనము ఎక్కడైతే బోర్వెల్ నుంచి ఇస్తున్నామా లేదా ఫిల్ చేసి పైన ట్యాంక్ నుంచి వస్తుందా ఆ వాటర్ ని మీరు తెచ్చి TDS మీటర్ కానీ ఈసీ మీటర్ కానీ ఉంటే మీరు చెక్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఓకే, సో 500 అబోవ్ ఉంది అంటే చాలా కష్టం. కానీ నేను మదనపల్లిలో కొన్ని ఏరియాస్ లో టెస్ట్ చేసినప్పుడు దాదాపు 4000 TDS ఉన్నటువంటి వాటర్ కూడా మనకి దొరికింది. అంటే 4000 TDS అంటే 4000 డివైడెడ్ బై 500, 8 ఈసీ ఉన్నటువంటి వాటర్ కూడా మదనపల్లి సరౌండింగ్స్ లో ఉంది. సో ఏమిటి అసలు ఈ ఈసీ పెరగడానికి గల కారణం ఏంటి అంటే, సాధారణంగా ఈ మదనపల్లి పరివాహక ప్రాంతంలో బోర్వెల్స్ యొక్క డెప్త్ అనేది 1500 నుంచి 1600 అడుగుల దాకా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు, అంత లోతుకు వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐదర్ సోడియం సాల్ట్స్ ఉండొచ్చు, క్లోరిన్ ఉండొచ్చు, ఫ్లోరిన్ ఉండొచ్చు. సో ఈ సాల్ట్స్ పెరగటం వలన మనకి ఎలక్ట్రికల్ కండక్టివ్ అనేది పెరుగుతుంది. సో నేను చెప్పాను కదా 1 EC అనేది 10% ప్రొడక్షన్ ని లాస్ చేస్తుంది. సో అందువల్ల మనం నర్సరీలో ఎప్పుడు ఇరిగేషన్ చేసేటప్పుడు చేసే ముందల ఆ వాటర్ ని టెస్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోకోపీట్ యొక్క ఈసీ చూడాలి, పిహెచ్ చూడాలి. వాటర్ యొక్క ఈసీ అండ్ వాటర్ యొక్క పిహెచ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఈసీ ఎక్కువైతే పిహెచ్ కూడా ఆటోమేటిక్ గా ఎక్కువ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈసీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 EC అని నేను చెప్తున్నాను ఇక్కడ, 2.5 EC ఉన్నటువంటి వాటర్ ఉంది అనుకోండి. మరి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అంటే 2 EC ఉన్నటువంటి వాటర్ ని 1 చేయటము తేలిక, అది మనకి సాధ్యమైన పని. కానీ 4 EC 5 EC ఉన్నటువంటి వాటర్ ని 1 EC కి తీసుకురావడం అనేది కష్టం. అసలు దానికి ఇప్పుడు వరకు రివర్స్ ఆస్మాసిస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. సో కానీ మనకి 2 EC 2.5 EC ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫిల్టరేషన్స్ చేయాలి. అంటే శాండ్ ఫిల్టరేషన్ కానివ్వండి, గులకరాళ్లతో ఫిల్టరేషన్ కానివ్వండి, లేదా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి ఆ రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసినటువంటి వాటర్ లో 0 TDS ఉంటుంది. సో దాన్ని ఈ వాటర్ తో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ TDS పర్సంటేజ్ తగ్గి ఈసీ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 2 EC ఉన్నటువంటి నీళ్ళని మనం 1 EC చేయొచ్చు, కానీ 5-6 EC ఉన్నటువంటి నీళ్ళని మాత్రం 1 EC చేయలేము. సో ఆ విధంగా మనం చేసినట్లయితే మనకి నర్సరీ సీడ్లింగ్స్ అనేవి బాగా రావడం అనేది జరుగుతుంది. లేకపోతే సెలినిటీ ప్యాచ్ అయిపోయి సీడ్లింగ్స్ లో గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. తర్వాత మనము ఈ ప్రోట్రేస్ లో సీడ్ వేసిన తర్వాత
కోకోపిట్ వేసి ప్రోట్రేస్ లో మనం సీడ్ వేస్తాం కదా. సీడ్ వేసిన తర్వాత ట్రైకోడర్మా, సూడోమోనాస్, పెసిలోమైసిస్ లిక్విడ్ స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఎన్రీచ్డ్ అయినప్పటికీ కూడా మనం కోకోపిట్ ని ప్రోట్రేస్ లో నింపే ముందల దాని మీద సూడోమోనాస్ అంటే ప్రతి కేజీ కోకోపిట్ కి 5 నుంచి 10 గ్రాములు, సో 5 చేయొచ్చు, 6 చేయొచ్చు, 7 చేయొచ్చు, 8 చేయొచ్చు, 10 గ్రాములు సూడోమోనాస్ కానివ్వండి, పెసిలోమైసిస్ కానివ్వండి, ట్రైకోడర్మా విడే కానివ్వండి మనము ఉపయోగించినట్లయితే ఒకటి యాంటీ ఫంగల్, ఒకటి యాంటీ బ్యాక్టీరియల్, ఒకటి యాంటీ నిమటోడ్. అంటే ఫంగల్ నుంచి కానివ్వండి, శిలీంధ్రం నుంచి కానివ్వండి, బ్యాక్టీరియా నుంచి కానివ్వండి, లేదా నిమటోడ్ నుంచి కానివ్వండి వచ్చేటటువంటి వ్యాధుల్ని మనం నర్సరీ స్థాయిలో అరికట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రోట్రేస్ సెలెక్షన్, మనకి ప్రోట్రే అనేది ఏ విధంగా ఉండాలి? సో దాదాపు మనము చూసినట్లయితే చాలా మంది కూడా కోన్ అంటే శంకు ఆకారంలో ఉన్నటువంటి ప్రోట్రేస్ ని వాడతారు. పైన వెడల్పు ఎక్కువగా ఉంటుంది, కిందకి వెళ్ళేసరికి అది శంకు ఆకారంలో అవుతుంది అనమాట. సో అప్పుడు దాంట్లో మనము మొక్క పెరుగుతున్నప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థను మీరు చూసినట్లయితే ఈ కింద వేర్లన్నీ కూడా చాలా కాంపాక్ట్ గా అయిపోతాయి, అంటే చాలా కుషించుకుపోయి చాలా దగ్గరలో ముడుచుకుపోయినట్టు అయిపోతాయి. సో అప్పుడు మనము ఏదైతే మొక్కని నాటేటప్పుడు పీకుతామో ఆ పీకినప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఉన్నటువంటి కోకోపిట్ మొత్తము రాలిపోయి ఆ వేరులన్నీ ముడుచుకుపోయాయి కాబట్టి అంత తొందరగా రూట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగదు. సో అందువల్ల మేము ఏపీమాస్ ఏమి రికమెండ్ చేస్తున్నాము అంటే చతురస్రాకారంలో ఉన్నటువంటి ప్రోట్రే హోల్ చతురస్రాకారంలో ఉండాలి పైనుంచి కింద వరకు. అయినప్పటికీ దీంట్లో కొంచెం కోకోపిట్ అనేది ఎక్కువ పడుతుంది దాంతో పోలిస్తే, అయినప్పటికీ కూడా మంచి హెల్తీ సీడ్లింగ్ అనేది రావడం జరుగుతుంది. మేము గమనించింది ఏంటి అంటే ఈ శంకు ఆకారంలో ఉన్నటువంటి ప్రోట్రే హోలు లేదా ఈ స్క్వేర్ టైప్ లో ఉన్నటువంటి పోర్ట్రే హోల్లో నుంచి తీసినటువంటి సీడ్లింగ్స్ లో స్టెమ్ యొక్క థిక్నెస్ అనేది మన చతురస్రాకారంలో ఉన్నటువంటి ప్రోట్రేలో స్టెమ్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది. సో స్టెమ్ థిక్నెస్ అనేది చాలా చాలా అగ్రోనామికల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. స్టెమ్ థిక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా హై ఈల్డింగ్ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఆ విధమైనటువంటి ప్రోట్రేస్ ని మనము ఎంచుకోవాలి. తర్వాత విత్తనము ప్రోట్రేలో విత్తేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, సో జనరల్ గా ఏం చేస్తారు అంటే విత్తనాన్ని ప్రోట్రే యొక్క మధ్య భాగంలో వేసుకోవాలి. అటు చివరికి ఇటు చివరికి వేస్తే సీడ్లింగ్ పెరిగిన తర్వాత ఇబ్బంది అవుతుంది. రూట్ మొత్తం ఒకవైపుకి వెళ్తుంది, సీడ్లింగ్ అంతా ఒక సైడ్ కి వస్తుంది. సో విత్తనం అనేది మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రోట్రేలో మొత్తం కోకోపిట్ నింపకుండా ఆల్మోస్ట్ 70 to 80% కోకోపిట్ నింపి ఆ తర్వాత విత్తనం వేసి ఆ తర్వాత మళ్ళీ కోకోపిట్ తో సమానంగా చేసినట్లయితే అది మంచి పద్ధతి అవుతుంది. సో మొక్క కూడా తొందరగా జెర్మినేట్ అయ్యి త్వరగా బయటకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే నర్సరీ ఓనర్స్ ప్రోట్రేస్ లో ఫిల్ చేసిన తర్వాత ఒక ప్రోట్రే మీద ఒక ప్రోట్రే హోల్ కింద భాగము ఇన్సెట్ అయినప్పుడు అది నొక్కుకుపోయినట్లు అయిపోతుంది. సో నొక్కుకుపోయినట్లు అయినప్పుడు ఆ విత్తనం మీద ఒత్తిడి బాగా పెరిగి ఆ కోకోపిట్ బాగా దాన్ని ఒత్తడం వలన దాని నుంచి మొలక రావడం అనేది చాలా టైం పడుతుంది. సో మనకి ఏం చేయాలి అంటే 5-6 ప్రోట్రేల కంటే ఎక్కువ పెట్టకూడదు. ఒకదాని మీద ఒకటి 5-6 ప్రోట్రేల కంటే ఎక్కువగా పెట్టకూడదు. 4 days వరకు 4 or 5 days వరకు వీళ్ళు కవర్ కప్ ఉంచుతారు కదా ఒకదాని మీద ఒకటి పెట్టి. సో అది 5-6 ప్రోట్రేల కంటే ఎక్కువ పెట్టకూడదు. అదే విధంగా ప్రోట్రే మీద ఇంకొక ప్రోట్రేని అమర్చినప్పుడు కార్నర్స్ లో అమర్చాలి. అంటే వేరే ప్రోట్రేలోకి పైన ఉన్నటువంటి ప్రోట్రే యొక్క దిగువ భాగము కింద ఉన్న ప్రోట్రే హోల్లోనికి ఇన్సెట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి అన్ని మొక్కలు అన్ని విత్తనాలు కూడా జెర్మినేటెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. టొమాటో సీడ్లింగ్స్ అనేవి చాలా కాస్ట్లీ, సీడ్ కూడా చాలా కాస్ట్లీ. మనకి జగన్ గారు చెప్పారు ఆల్రెడీ సాహో 1 kg 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మనకి తక్కువ టైం ఉంది కాబట్టి నేను త్వరగా ఫినిష్ చేస్తానండి. తర్వాత ప్రతి నర్సరీ ఓనర్ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ ప్రోట్రే మీద లేబులింగ్ అనేది కంపల్సరీ వేయాలి.
సో మనకి బ్యాచ్ నెంబరు, డేట్ ఆఫ్ సోయింగ్, ఏ క్రాప్, ఏ వెరైటీ, ఏ కంపెనీది, కాంటాక్ట్ నెంబరు, ప్లేసు. సో ఈ 5 ఆ ప్రోట్రే మీద ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎకనామిక్స్ చేసేటప్పుడు కానివ్వండి, రైతుకి ఏ లాటు ఏంటి వెరైటీ అని చెప్పి తెలుసుకోవడానికి, వచ్చినటువంటి కస్టమర్ కూడా ఆ ప్రోట్రేన్ చూడంగానే ఇది ఈ వెరైటీ అని చెప్పి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందువలన మనకి ఈ 6 పారామీటర్స్ అనేవి ప్రోట్రే మీద ఉండాలి. 1 డేట్ ఆఫ్ సోయింగ్, 2 బ్యాచ్ నెంబరు, 3 క్రాప్ ఏంటి, 4 వెరైటీ ఏంటి, 5 ఏ కంపెనీది, 6 కాంటాక్ట్ నెంబరు లేదా ఏ ప్లేస్ లో మనము సోయింగ్ చేసామా అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏ విధంగా మనము ఇరిగేట్ చేయాలి అంటే డే 1 నుంచి డే 6 వరకు కూడా ఇరిగేషన్ అనేది ఆల్మోస్ట్ 1 డేలో 9 టైమ్స్ చేయాలండి. చాలా తక్కువ 9 సార్లు చేస్తూ ఉండాలి. అంటే విత్తినటువంటి 6 రోజుల వరకు కూడా రోజుకి 9 సార్లు ఇరిగేట్ చేస్తూ ఉండాలి. ఈ 9 సార్లు కూడా కొంచెం వాటర్ ని ప్రోట్రే మీద పోస్తూ ఉండాలి. 7, 8, 9, 10 రోజుల్లో జస్ట్ తేమ ఉండేలాగా ఇరిగేషన్ అనేది మనం ఇవ్వాలి. 15 రోజుల వరకు కొద్దిగా తేమ పెంచి ఇవ్వాలి. తర్వాత 16 నుంచి 20 రోజుల వరకు ఒక రోజులో హాఫ్ డే అంతా కూడా హాఫ్ డే ఇరిగేషన్ ఇస్తే బాగుంటుంది. తర్వాత 21 నుంచి 25th వరకు అంటే ఆల్మోస్ట్ మీకు రెడీ టు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ కాబట్టి చాలా తక్కువ వాటర్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా తగ్గించాలి మనం. సో అన్ని ఎక్కువ సార్లు ఇరిగేట్ చేయకూడదు. సో ఈ విధంగా మనము ఇరిగేషన్ అనేది చేయాలి. తర్వాత న్యూట్రియంట్ సప్లై అనేది మనము ఏ విధంగా ఇవ్వాలి అంటే 16 రోజుల లోపు సీడ్లింగ్స్ కి 5 గ్రాములు 319 10 లీటర్ల నీటికి కలిపి ఇవ్వాలండి. సో ఇది వీక్లీ వన్స్, అంటే 16 రోజుల సీడ్లింగ్స్ అంటే 2 సార్లు మనము 7 రోజులకు ఒకసారి ఈ 319 ఇవ్వాలి. 16 రోజుల సీడ్లింగ్స్ కి 2 సార్లు అవుతుంది. సో ప్రతిసారి కూడా 5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా మనకి 20 రోజుల సీడ్లింగ్స్ అంటే 17వ రోజు నుంచి 20 రోజుల వరకు 10 గ్రాములు, 20 నుంచి 23 రోజుల వరకు 15 గ్రాములు, ఆ తర్వాత 20 గ్రాములు 319 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తూ ఉండాలి. సో మనకి అన్లైక్ ఆల్ వెజిటబుల్స్, టొమాటో రిక్వైర్ కాల్షియం, మోర్ కాల్షియం. సో కాల్షియం ఈజ్ ఎ సెకండరీ న్యూట్రియంట్ ఇన్ టొమాటో అని చెప్పొచ్చు. సో మనకి NPK ఈజ్ ఎ మ్యాక్రో న్యూట్రియంట్, సెకండరీ న్యూట్రియంట్ ఫర్ టొమాటో ఇస్ కాల్షియం. సో కాల్షియం నైట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం. సో అట్లీస్ట్ 25 days లో ఒకసారి కాల్షియం నైట్రేట్ ట్రీట్మెంట్ అనేది మనము ఈ సీడ్లింగ్స్ కి ఇవ్వవలసి ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అంటే కాల్షియం అప్టేక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. తక్కువ ఇన్ ద సెన్స్ స్లోగా ఉంటుంది. సో మనం ఈ రోజు కాల్షియం స్ప్రే చేస్తే దాదాపు ప్లాంట్ యొక్క చివరి భాగానికి చేరడానికి 20 రోజుల సమయం పడుతుంది. సో కాల్షియం అప్టేక్ ఆఫ్ ది టొమాటో ప్లాంట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో మనము ఇనిషియల్ స్టేజెస్ లో కాల్షియం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలుసు కాల్షియం లోపం వలన బ్లోసమ్ ఎండ్రాట్ అనే డిసీజ్ వస్తుంది. సో అది నివారించుకోవాలి అంటే సీడ్లింగ్ స్టేజ్ లో మనం కాల్షియం నైట్రేట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ మీ అందరికీ తెలుసు 17 రకాల న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరము టొమాటో మొక్కకి. ఈ 17 రకాల్లో మనకి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మనం 319లో ఇచ్చాము, కాల్షియం ఇస్తాము. సో అదే విధంగా మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం సల్ఫేట్ కావాలి, ఐరన్ కావాలి, జింక్ కావాలి, కాపర్ కావాలి, మాలిబ్డినం కావాలి, మాంగనీస్ కావాలి. సో ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా నర్సరీ స్టేజ్ లోనే సప్లై అయ్యేలా చూసుకోవాలి. సో మెగ్నీషియం కోసం మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలి, ఐరన్ ఫార్ములా 4 ఉంటుంది, ఫార్ములా 6 ఉంటుంది. సో ఈ రకమైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ని మనము నర్సరీ స్టేజ్ లో పిచికారీ చేసినట్లయితే ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మనకి కనపడదు అనమాట. సో జనరల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఎప్పుడు కూడా 1 గ్రామ్ per లీటర్ డిజాల్వ్ చేసి స్ప్రే చేయొచ్చు.
సో లేదు అంటే మనకి మైక్రోన్యూట్రియన్స్ లిక్విడ్ లో కూడా దొరుకుతుంది. సో ఫార్ములా 6 అనేది మనకి లిక్విడ్ లో దొరుకుతుంది, ఫార్ములా 4 అనేది మనకి సాలిడ్ రూపంలో పౌడర్ రూపంలో ఉంటుంది. సో ఫార్ములా 6 అయితే 1 ml/లీటర్ మనము డిజాల్వ్ చేసి పిచికారీ చేయొచ్చు. సో తర్వాత మనము 4 అయిపోయింది. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నా. సో సాధారణంగా ఆల్మోస్ట్ ఆల్ పెస్ట్ మనకి నర్సరీలో అటాక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువలన నర్సరీ చుట్టూతో కూడా ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ ఉండాలి. అది 40 to 50 మైక్రాన్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో మనం ఏ విధంగా దీన్ని మెజర్ చేయాలి అంటే 1 ఇంచ్ మన చేతి మీద 1 ఇంచ్ మన వేలుని నర్సరీ స్ట్రక్చర్ మీద పెట్టి ఆ షేడ్ నెట్ మీద పెట్టి 1 ఇంచ్ 4 sides డ్రా చేసినప్పుడు ఆ ఇంచులో 40 హోల్స్ ఉంటే అది 40 మైక్రాన్స్, 50 హోల్స్ ఉంటే అది 50 ఇన్సెక్ట్ మెస్ అని చెప్తాము. సో 40 ఇన్సెక్ట్ మెస్ 50 ఇన్సెక్ట్ మెస్ ఏంటంటే ఒక చతురస్రం 1 ఇంచ్ చతురస్రంలో 50 హోల్స్ ఉన్నాయంటే దట్ ఇండికేట్స్ ద హోల్ సైజ్ ఇస్ వెరీ లెస్. సో హోల్ సైజ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ త్రిప్స్ కానివ్వండి, వైట్ ఫ్లై కానివ్వండి, లేదా టుటా అబ్జల్యూటా ఊజీగా కానివ్వండి, దాని నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం అనేది కష్టం. సో మనకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే స్ట్రక్చర్ లోపలికి ఎటువంటి ఇన్సెక్ట్ ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ స్ట్రక్చర్ లోపలికి ఇన్సెక్ట్ ఎంటర్ అయితే బయటికి రాకుండా అక్కడే రెప్లికేట్ అయిపోయి మల్టిప్లై అయిపోయి ఆ లోపల ఉన్నటువంటి నర్సరీ మొత్తాన్ని డ్యామేజ్ చేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనము స్ట్రక్చర్ లోపలికి ఎటువంటి ఇన్సెక్ట్ ఎంటర్ కాకుండా చూసుకోవాలి. యూవీ స్టెబిలైజ్డ్ 40 మెషులు దొరుకుతాయి మనకి. సో యూవీతో ట్రీట్ చేసినవి. సో యూవీతో ట్రీట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే లైక్ ఆ యూవీ రేస్ కి చాలా ఇన్సెక్ట్స్ ఎంటర్ అవ్వలేవు యూవీ నుంచి, యూవీ లైట్ కాబట్టి. సో మీకు అప్పుడు ఇన్సెక్ట్ లోడ్ అనేది నర్సరీలో చాలా మటుకు తగ్గుతుంది. తర్వాత మనం వెళ్ళేటటువంటి వే ఇన్సెక్ట్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మనం వెళ్ళేటటువంటి వే ఎప్పుడు కూడా డబల్ డోర్ సిస్టమ్ ఉండాలి. 1 డోర్ క్లోజ్ చేసిన తర్వాత 1 డోర్ ఓపెన్ చేయాలి. 2 డోర్లు ఎట్ ఏ టైం ఓపెన్ చేసి డబల్ డోర్ సిస్టమ్ అంటే ఉపయోగం లేదు. సో ఆ 2 డోర్ల మధ్యలో స్పేస్ లో మనకి కొంచెం వాటర్ ఉండి ఆ వాటర్ లో పొటాషియం పర్మాంగనేట్ కానివ్వండి, పొటాషియం పర్మాంగనేట్ అవైలబిలిటీ లేని సందర్భంలో బ్లీచింగ్ పౌడర్ ఆ వాటర్ లో కలిపి మనము ఎంటర్ అయ్యేటప్పుడు మన యొక్క ఫుట్ దాంట్లో తడిపి మళ్ళీ మనము ఇంకొక డోర్ తీసుకొని నర్సరీలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా మంచిది. సో దట్ మన ద్వారా క్యారీ అయ్యేటటువంటి ఏమైనా ఇన్సెక్ట్స్ కానీ ఆర్ ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండా చూసుకోవచ్చు. మరి లోపల ఇంకా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే సాధారణంగా మనకి స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి. ఎల్లో స్టిక్కీ ట్రాప్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి. బ్లూ కలర్ ని మనకి త్రిప్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి త్రిప్స్ ద్వారా మీ అందరికి తెలుసు టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అనేది వస్తుంది. సో అదే విధంగా ఈ వైట్ ఫ్లై అనేది ఎల్లో కలర్ ని అట్రాక్ట్ చేస్తుంది. వైట్ ఫ్లై అనేది మనకి టొమాటో లీఫ్ కల్ వైరస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఈ స్టిక్కీ ట్రాప్స్ ని కనుక బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ని, ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ని మనము పెట్టుకున్నట్లయితే, అరేంజ్ చేస్తున్నట్లయితే, సో ఇవి వాటికి అట్రాక్ట్ అయ్యి ఆ స్టిక్కీ ట్రాప్స్ మీద ఉండి ఫస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఓకే, మన నర్సరీలో ఈ ఇన్సెక్ట్ ఉంది అని చెప్పి ఐడెంటిఫికేషన్ కి మనకి ఉపయోగపడుతుంది. మానిటరింగ్ పర్పస్ ఈ స్టిక్కీ ట్రాప్స్ ఉపయోగపడతాయి. సో మీకు ఒక సైడ్ బ్లూ కలర్, ఒక సైడ్ ఎల్లో కలర్ ఉన్న స్టిక్కీ ట్రాప్స్ ఉన్నాయి, లేదా 0.5% ఎల్లో 0.5% బ్లూ కలర్ ఉన్న స్టిక్కీ ట్రాప్స్ ఉన్నాయి. సో అదే విధంగా మనకి ఫిరమోన్ ట్రాప్స్ కూడా ఉన్నాయి, లింగాకర్షక బుట్టలు. ఈ లింగాకర్షక బుట్టలు ఊజీ ఈగకి లింగాకర్షక బుట్టలు ఉన్నాయి, హెలికోవెర్ప ఆర్మిజెరా కాయతొలుచు పురుగుకి లింగాకర్షక బుట్టలు ఉన్నాయి. సో ఇవి పెట్టుకొని 15 రోజులకు ఒకసారి దాని యొక్క లూర్ అంటాం ఆ టాబ్లెట్, సో దానిని మారుస్తూ ఉంటే మనకి ఊజీ ఈగలు ఉంటే దానికి అట్రాక్ట్ అయ్యి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ 30 days మనం ఏదైతే 25 days నర్సరీలో ఉంచుతామో ఆ నర్సరీలో ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే, నీమ్ ఆయిల్ ఒక స్ప్రే చేసినట్లయితే తక్కువ కాన్సన్ట్రేషన్ తో 10 ppm ఉండేలాగా
ఈ యొక్క పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. సో జనరల్ గా ఏమవుతుంది అంటే ఈ ఇన్సెక్ట్స్ అనేవి తిన్న వెంటనే ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. అన్లైక్ హ్యూమన్ బీయింగ్స్, మనకి తిన్నది డైజెస్ట్ అవ్వాలంటే 3 hours టైం పడుతుంది. బట్ వేరే ఇన్సెక్ట్స్ అవి అలా మ్యాండబుల్స్ తో తింటూనే ఉంటాయి. మనకి ఎప్పుడైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తామో నీమ్ ఆయిల్ అనేది సీడ్లింగ్స్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో అండ్ స్టికీ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టికీ నేచర్ ఉందో ఇన్సెక్ట్ దాని మీద వాలిన తర్వాత దానిని గీకి తినేటటువంటి సందర్భంలో జారిపోతూ ఉంటుంది. సో దానికి ఫుడ్ అనేది లభించదు. సో లభించకపోవడం వలన ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది ఇన్సెక్ట్. సో వీక్ అయిన తర్వాత మనము పెస్టిసైడ్ ని కనుక రికమెండ్ చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 4:15 అవుతుంది టైము. సో ఈ విధంగా మనము పెస్ట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఒకవేళ బాగా సివియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు త్రిప్స్ కి ఫిప్రోనిల్ కానివ్వండి, డైఫెన్థురాన్ కానివ్వండి వాడాలి. వైట్ ఫ్లై కి లీఫ్ మైనరు, డాంపింగ్ ఆఫ్ బ్లైట్, తర్వాత 25 రోజు తర్వాత కాపరాక్సీ క్లోరైడ్ ట్రీట్మెంట్ ఇచ్చి హార్డెనింగ్ చేయాలి. సో సాధారణంగా మదనపల్లి రైతులు ఎవరు కూడా హార్డెనింగ్ చేయరు. సో హార్డెనింగ్ చేస్తే చాలా మంచిది. ఈ 25 రోజుల వయసు ఉన్నటువంటి సీడ్లింగ్స్ ని బయటికి తీసుకొచ్చి నేరుగా పొలంలో నాటకుండా బయట ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో అట్లీస్ట్ ఒక 5 days మనము ఉంచినట్లయితే దాన్ని హార్డెనింగ్ అంటాం. సో ఆ విధంగా చేయాలండి. తర్వాత గ్రాఫ్టింగ్. సో ఈ గ్రాఫ్టింగ్ మనకి ఉపయోగము ఎందువలన అంటే ఎటువంటి ట్రీట్మెంట్ లేనటువంటి వాటికి ఈ గ్రాఫ్టింగ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ విల్ట్ కి దేర్ ఇస్ నో రెసిస్టెంట్ సోర్స్ బ్యాక్టీరియల్ విల్ట్ కి టొమాటో. సో అలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే బ్యాక్టీరియల్ విల్ట్ కి రెసిస్టెంట్ సోర్స్ ని మనం స్టాక్ కింద ఉపయోగించి టొమాటోని సయాన్ కింద ఉపయోగిస్తాము. సో మనం చూసినట్లయితే ఉస్తుకాయలు మీ అందరికీ తెలుసు కదా, సొలానం టార్వం. ఈ ఉస్తుకాయలకి బ్యాక్టీరియల్ విల్ట్ తట్టుకునేటటువంటి ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఈ ఉస్తుకాయల యొక్క వేరు భాగము పైన కట్ చేసి వి షేప్ లో కట్ చేసి మన టొమాటోను వి షేప్ లో కట్ చేసి అక్కడ సైకిల్ ట్యూబ్ పెట్టి జాయింట్ చేస్తారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రాఫ్టింగ్ టెక్నిక్. సో ఈ విధంగా చేయటం వలన ఏమవుతుంది అంటే భూమిలో ఉన్న వేరు వ్యవస్థ సొలానం టార్వంది ఉంటుంది, పైన వచ్చే టొమాటో మనది ఉంటుంది. సో సాయిల్ బర్న్ డిసీజ్ కాబట్టి బ్యాక్టీరియా ఆ సొలానం టార్వము అంటే ఉచ్చుకాయల యొక్క వేరుని ఏమీ చేయదు. సో అందువల్ల మన టొమాటో అనేది బాగా పండుతుంది. సో గ్రాఫ్టింగ్ టెక్నిక్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందండి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తక్కువ టైం ఉండటం వల్ల నేను చాలా తక్కువగా చెప్పాను. సో ఇంకా మంచి టైం చూసుకొని కంప్లీట్ గా మనం ఒక ట్రైనింగ్ సెక్షన్ పెట్టుకుందాం. సో ఏపీ మాస్ వారికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి ఈ అవకాశం ఇచ్చిన అందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కార్తిక్ గారు. చివరిగా మనము ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్లింగ్ ట్రేస్ అనేది మనం చూసినట్లయితే మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్లింగ్స్ అనేది మనము ట్రేస్ ని అంతా కూడా మడిచి వాడుతూ ఉంటాము. సో అలా కాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనము ప్రత్యేకమైన క్రేట్స్ ఉంటాయి. ఆ క్రేట్స్ లో నారును పెట్టుకొని మనము ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది బాగా జరుగుతుంది. మరి కొన్ని చోట్ల నర్సరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ కి ఇట్లా నారుని ఈ యొక్క కోకోపీట్ అంతా తీసేసి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు. కానీ చాలా మంది సైంటిస్టులు ఏమంటున్నారంటే ఆ విధంగా చేయడం వల్ల మనకి ఎస్టాబ్లిష్మెంట్ బాగా లేదు అంటున్నారు. కానీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగా ఉందని చెప్తున్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు నారుని క్వాలిటీ నారుని మనం రైతులకు ఇవ్వాలంటే ఈ యొక్క క్రేట్స్ రూపంలో ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక సక్సెస్ స్టోరీని మనము ఒక వీడియోలో మనం చూస్తాం. ఏకలవ్య నర్సరీ అనేది మనకి IAHR వాళ్ళు ప్రమోట్ చేశారు. అక్కడ ప్రకాష్ అని భారతి అనే గారు ఆ యొక్క నర్సరీని వాళ్ళు చేస్తున్నారు. ఆ వీడియోని మనం చూస్తాం ఇప్పుడు.
శశి గారు చెప్పండి. శశి గారు చెప్పండి. హలో వాసుదేవ రెడ్డి గారు, ఇంతకుముందు వీడియో పెట్టానండి, మీరు ఎవరు చూడలేకపోయారని చెప్పారు. వాసుదేవ రెడ్డి గారు ఉన్నారండి? హలో హలో వాసుదేవ రెడ్డి గారు. ఓకే, సో మనకి చూసినట్లయితే ఇప్పటి వరకు మనము నర్సరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చూసామండి. సో ఈ యొక్క నర్సరీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లో మనము ఆ యొక్క అజెండా పాయింట్స్ మనం మరొకసారి చూసుకున్నట్లయితే ఇది కంక్లూడ్ చేస్తాము. సో ముఖ్యంగా మనము ఓవరాల్ గా టొమాటో వాల్యూ చైన్ లో ఉన్న ప్లేయర్స్, రోల్ ఆఫ్ నర్సరీ ఓనర్స్ చూసాము. అదేవిధంగా ఎవల్యూషన్ ఆఫ్ వెజిటేబుల్ నర్సరీ చూసాము, క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ వెజిటేబుల్ నర్సరీ, అదేవిధంగా నర్సరీ స్ట్రక్చర్స్, టైప్ ఆఫ్ నర్సరీస్, కోకో టైపు, ప్రోట్రేవ్ టెక్నిక్స్ అన్ని చూసాము, పెస్ట్ అండ్ డిజీజ్ మేనేజ్మెంట్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈసీపీహెచ్ వాటర్, హార్డనింగ్ ఆఫ్ సీడ్లింగ్స్. ఈ యొక్క సక్సెస్ స్టోరీ అనేది మనకు వాసుదేవ రెడ్డి గారు అవైలబిలిటీ లేరండి. కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ యొక్క మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్.
హలో హలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనము క్లోజ్ చేస్తాం. డౌట్స్ చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు జగన్ గారు ఎవరు? చెప్పండి. మంగళం ఆర్బికే. మంగళం ఆర్బికే సార్, మేము భాస్కర్ రెడ్డి సార్. నమస్కారం. నమస్తే సార్. సార్ మనకి సీడ్ వచ్చేసి కిలో అని చెప్పినారు సార్ సాహో, అప్పుడే కిలోకి 80,000 అని. ఓకే. అది కిలో రాదు సార్, 7.5 వస్తుంది. 3/4 kg వచ్చినట్టు, ప్లస్ వచ్చేసి 995,000 అడుగుతున్నారు సార్ సీడ్కి. ఓకే. మేము అంటే పోయిన సీజన్ ఇప్పుడు ప్రజెంట్ సార్, నిన్న కానీ భవానీలో అడిగినాము, ఇక్కడ పుంగనూరులో విజయారెడ్డి కాడ అడిగినాము. ఓకే. దాని గురించి అట్లా చూడండి సార్. ఓకే. దాని డిమాండ్ ఎక్కువ ఉంది కదండి ఇప్పుడు? అవును సార్, ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆఫర్ పెట్టినారు సార్ దానికి. టెట్రిస్ ఇది కాలీఫ్లవర్ ఉంది చూడండి సార్. అవునండి. టెట్రిస్ నార్కి అవి ప్యాకెట్ ఎన్ని తీసుకుంటే అవి అన్ని ప్యాకెట్లు ఇస్తారంట. 1,450 రూపాయలు అంట సార్. అది ఇది ప్యాకెట్, అది ప్యాకెట్, అట్లా. ఇది 1 కిలో తీసుకుంటే అది 1 కిలో అట్లా. తీసుకోకపోతే రేట్ తగ్గిస్తారా రెడ్డి గారు? సార్ అది తెలుసు సార్. అది మీకు నర్సరీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అట్లంటే సార్, సరే సార్. మేము అదే పాలి హౌస్కి అనుకుంటున్నాము, దానికోసం. నర్సరీ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ అర్థమైనాయా అండి? మన సార్ చెప్పినవన్నీ అర్థమైనాయా? అవును సార్, అన్ని అర్థమైనాయి సార్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేం లేదు సార్. ఓకే. హలో సార్, నమస్తే సార్. రామరెడ్డి అని పుంగనూరు ఇంకా మాట్లాడుతున్నాం సార్. నమస్కారం, చెప్పండి సార్. మాది పాలి హౌస్ ఉంది, అది అగ్రిమెంట్ చేసుకున్నాము 5 years కి. మేడం మాట్లాడితే 10 years కాలం అంటున్నారు. దాన్ని ఏమన్నా 5 years కి ఏమన్నా మీరు సబ్సిడీకి ఎట్లా చేస్తారు సార్? అంటే మీరు చెప్పేది నర్సరీకి పాలి హౌస్ నర్సరీ సార్, పాలి హౌస్ నర్సరీ కొత్త కట్టాలా మీరు? కట్టినాం సార్, కట్టాలనుకున్నాము. కట్టే వాళ్ళు 5 years రాసిస్తాము, భూమి వాళ్ళు జమీన్ వాళ్ళని చెప్తున్నారు సార్. ఓకే. అది మేడం 10 years కావాలంటున్నారు అగ్రిమెంట్. ఓకే. అంటే అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అండి. మనకి ఏంటంటే ఈ ట్రైనింగ్ ముఖ్యంగా మీ మేనేజ్మెంట్ లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడొచ్చు, లేదంటే మనము సెపరేట్ గా మాట్లాడదామండి. అది సార్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్, నేను గుడిపల్లి ఏఈఓ మాట్లాడాను సార్. ఇందాక వచ్చిన సార్, ఈ మొత్తం పీపీటీ అదే మన గ్రూప్లు ఇస్తే బాగుండదు సార్. మేము కింద ఫార్మర్స్ గ్రూప్స్ కూడా మేము షేర్ చేయడానికి బాగుంటుంది. అదొకసారి మీరు ఓకే అండి. మనకి మాన్యువల్ ఉందండి, వెజిటేబుల్ నర్సరీ మాన్యువల్ ఒకటి ఉంది, అదే విధంగా పీపీటీ ఉంది. మీకు అందరికి మీరు కానీ నా మొబైల్ నంబర్ కి మీరు కాల్ చేసి SMS చేస్తే నేను ఆ లింక్ పంపిస్తాను, మెయిల్ పంపిస్తాను. మొబైల్ నంబర్ చెప్పండి. మీకు వెజిటేబుల్ నర్సరీ మాన్యువల్ మొత్తం పంపిస్తామండి. ఓకే సార్. మొబైల్ నంబర్ చెప్పగలరా సార్? 9177 ఓకే సార్ 685 ఓకే సార్ 686 అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు నాకు మెసేజ్ పెడితే నేను మీకు మాన్యువల్ ప్లస్ ఈ పీపీటీ పంపిస్తాను. ఎందుకంటే మేము ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ చేసాం సార్, క్రాప్ వైజ్ గ్రూప్స్ ఫామ్ చేసాము, ఆర్బికే వైజ్. సో వాటిలో మేము ఫార్మర్స్ తో షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ టైం నర్సరీస్ దగ్గర మేము చేయడానికి బాగుంటుందని జస్ట్ ఇది అడగడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి? మేడం నమస్కారం మేడం.
నమస్తే. ఇందాక కార్తిక్ గారు అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంత చక్కగా చెప్పారు. మన కోకోపీట్, పిహెచ్, ఈసీ అన్ని. మేజర్ గా మనకి నర్సరీలో ప్రాబ్లం ఏమొస్తుందంటే ట్యూటర్ ప్రాబ్లము. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఈ మార్చ్ వరకు నిండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏప్రిల్లో మేలో టెంపరేచర్ వేరియేషన్ వల్ల కొంచెం మనం సేవ్ అయ్యాము. కాకపోతే ఇప్పుడు మళ్ళా సివియర్ గా ఈ అదే అమెరికన్ పిన్వామ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనుకుంటా అతను ఐపీఎం కొద్దిగా స్కిప్ చేశాడు. అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కి ఏ విధంగా షెడ్యూల్ 20 days కి ఎట్లా ఉందో ఈ పెస్ట్ మేనేజ్మెంట్ కి ఏమైనా స్ప్రేస్ ఒకవేళ అదొక్కటి కవర్ చేస్తుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అంటే అఫ్ కోర్స్ పిప్రోనిల్ అంటే వీక్లీ 20 days కి 2 sprays మినిమల్ అది షెడ్యూల్ ఏదన్నా ఇచ్చిందంటే అదొక్కటి కవర్ చేస్తుంటే బాగుండేది. మేజర్ గా నర్సరీ వాళ్ళు అదొక్కటి ప్రాబ్లం ఎక్కువగా నర్సరీ స్టేజ్ లోనే మనకి ప్రాబ్లం వస్తుంది అటుట. బిఫోర్ ఫీల్డ్ ప్లాంటేషన్ కంటే నర్సరీ స్టేజ్ లో ఎక్కువగా అటాక్ అయ్యి వస్తుంది. అదొక్కటి కవర్ చేస్తుంటే బాగుండేది. అదొక సజెషన్. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్ మేడం, నేను బ్రీఫ్ చేస్తాను. అది టూటా అబ్జల్యూటా మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేసాము దాని మీద. సో జనరల్ గా మనము ఏం చేయాలి అంటే అందరూ గమనించండి, ఈ ఊజీగా అనేది మేడం చెప్పినట్టు నర్సరీలో చాలా పెద్ద ప్రాబ్లం. సో ఊజీగా అనేది దాదాపు 400 నుంచి 500 గుడ్లు పెడుతుంది. దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మనం నర్సరీలో తీసుకోకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి. సో పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే పీసీఐ వాళ్ళది మనకి లింగాకర్షక బుట్టలు ఉన్నాయండి. ఊజీ ఈగకి పింక్ కలర్ లో ఉంటుంది మాత్ర, అది లూరు. సో దాన్ని మనము వాటర్ ట్రాప్ కు పెట్టుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. సో దాదాపు మీకు ఇప్పుడు 10-20 ఏరియాలో నర్సరీ ఉంది అనుకోండి, దాంట్లో ఒక 10 బుట్టలు పెట్టుకోండి, లింగాకర్షక బుట్టలు. ఈ బుట్టలకి లూరు పెట్టి ఆ బుట్టలో నీళ్లు పోసినట్లయితే మనకి మొగ పురుగులన్నీ కూడా ఆకర్షింపబడతాయి అన్నమాట. అందువల్ల మనము పాపులేషన్ ని తగ్గించుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే మనకి ఆకు మీద ఈ పాముచార అయితే పాముచార మొత్తము ఉంటుంది. ఈ ఊజీ సోకినప్పుడు ఏమవుతుంది అంటే కింద నుంచి పైనుంచి చూసినా సరే ఆ లోపల పురుగు ఉండి మనకి కనపడుతుంది. సో అలా ఫస్ట్ స్టేజ్ లో మనకి ఆకులు అలా కనపడినప్పుడు ఏ ఆకులైతే ఈ లార్వాతో ఉన్నాయో ఆ ఆకులు మొత్తాన్ని ఓపికగా మనము తీసివేసి వాటన్నిటిని ఒక సంచిలో వేసి బయట తగలపెట్టాలండి. సో ఫస్ట్ స్టేజ్ లో మనము వేప నూనె 10 ppm కాన్సన్ట్రేషన్ ఉండేలాగా చూసుకొని వేప నూనెని పిచికారీ చేయాలి. తర్వాత ఒకవేళ అప్పటికి కూడా ఉధృతి బాగా ఉన్నట్లు అయితే అన్ని పెస్టిసైడ్స్ లో కంటే కూడా మనకి ట్రేసర్ అని దొరుకుతుంది. ట్రేసర్ కంపెనీది స్పైనోసాడ్ అని ఉంటుంది పేరు. టెఫిన్ ఉంది, ట్రేసర్ ఉంది. సో ఈ స్పైనోసాడ్ 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి తర్వాత 4 గ్రాముల బెల్లాన్ని మనం దానికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఆ యొక్క పురుగు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఊజీకి మటుకి కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. అందరు నర్సరీ ఓనర్స్ కూడా ఈ లింగాకర్షక పుట్టలు, జిగురు అట్టల్ని నర్సరీలో గినక అమర్చుకున్నట్లయితే దాదాపు 80% వరకు ఈ ఊజీగ తీవ్రతను మనం నుంచి కాపాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఇంకా చివరిగా ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటే మనం క్లోజ్ చేసేద్దామండి. మా ఆర్గనైజేషన్ ఏపీ మా సిఇఓ గారు సిఎస్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చివరిగా మాట్లాడతారండి, క్లోజింగ్ రిమార్క్స్ ఇస్తారు. జగన్ ఇంకా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఉంటే కంటిన్యూ చేయండి. ఎవరో ఒక్కరు రేజ్ చేసినట్లు హ్యాండ్. అది ఆన్సర్ చేసాం సార్. ఓకే ఇప్పుడు కొంతమంది అడ్మిట్ కి వస్తున్నారేంటి జగన్? సార్ మనకి మధ్యలో బ్రేక్ అవుతాం సార్. ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్లస్ ఏపీ మాస్ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇట్లా అందరూ కలిసి
ఈ వెజిటబుల్ నర్సరీ మేనేజ్మెంట్ అనేది ఈ సెషన్ చేయడం చాలా సంతోషం. మేబీ 1.5 hours సరిపోవట్లేదా జగన్? 2 hours పెట్టుకుంటే బెటరా ఫ్యూచర్ లో? అవును సార్, సరిపోలేదు సార్ అది. ఎందుకంటే ఇంతమంది క్లారిటీ చెప్పాలి, కొంచెం చేయాలి, కొంచెం చూపించాలి అనుకుంటే ఒక 2 hours ఉంటే బెటర్ ఏమో. అవును సార్. మేము ఈ రోజు వేరే సెషన్ చేస్తున్నాం. యాక్చువల్ గా ఒక 10 minutes బ్రేక్ పెట్టి టోటల్ సెషన్. ఓకే సార్. సో 2 hours మే బి యూస్ఫుల్ విత్ మేబీ ఒక 5 minutes బ్రేక్ మధ్యలో. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఏపీ మాస్ సంస్థ తరఫున ధన్యవాదాలు. అంటే నా ఉద్దేశంలో ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో మన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా వెజిటబుల్ నర్సరీ మేనేజ్మెంట్ లో ప్రాక్టీసెస్ అన్ని మన ఉత్తమమైన పద్ధతులు ఇంకా జరగట్లేదు. సో దాన్ని మనము అంటే ఒక దాని మీద ఎన్ఫోర్స్మెంట్ మనం చేయలేము, కానీ వాళ్ళకు ఓరియంటేషన్, ట్రైనింగ్, మానిటరింగ్ అండ్ మోటివేషన్ ద్వారానే మనం ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సెషన్స్ మనము పీరియాడిక్ గా కండక్ట్ చేసుకుంటూ, ఇంతకుముందు మనం ఎఫ్పిఓలకు ఒక మన వెజిటబుల్ నర్సరీస్ కి ఒక గ్రేడింగ్ చేసాం. మేబీ జగన్ ఫ్యూచర్ లో మనం అది అట్లాంటి ఒక రేటింగ్ కానీ గ్రేడింగ్ కానీ చేస్తే బాగుంటుందేమో జగన్. ప్రతిదానికి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అన్ని ఏదైతే 14-15 బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి చేసిన వాళ్లకు ఏ గ్రేడ్, ఏ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళని డిస్ప్లే చేసేటట్లు ఉంటే బాగుంటుంది. మనం కమిషనర్ హార్టికల్చర్ గారితో కూడా మాట్లాడదాము ఈ విషయం మీద. సో అంటే నేను వేరే సెషన్ ఉండడం వల్ల నేను ఇక్కడికి రాలేదు ముందు. మీ అందరినీ ఇలా వర్చువల్ గా కలవడం సంతోషంగా ఉంది. సో ఐ వాంట్ టు రియలీ అప్రిషియేట్ మన కమిషనర్. ఎందుకు రీసౌండ్ వస్తుంది? సో ఈ ఎవరెవరైతే ఈ వర్చువల్ మీటింగ్ ఫెసిలిటేట్ చేశారో, రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. జగన్, మీరు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదా? ఫీడ్బ్యాక్ కంప్లీట్ గా తీసుకోలేదు సార్. మనకి హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న గారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. కొంత మిగతా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సార్. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయిపోయింది సార్. సంతోషం అండి, అందరికీ ధన్యవాదాలు. మన కేవీకే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారా ఈరోజు జగన్? కేవీకే వాళ్ళు జాయిన్ కాలేదు సార్. ఫ్యూచర్ లో మనం వాళ్ళని ప్లస్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళని కూడా ఎవరినైనా ఒకరిని రిక్వెస్ట్ చేస్తే ఇలాంటి సెషన్ ఉన్నప్పుడు మనం అక్కడ వాళ్ళకు ఒక ఈమెయిల్ పెడితే మేబీ సమ్మన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ కెన్ ఆల్సో జాయిన్. దట్ విల్ ఆల్సో యూస్ఫుల్. So I really appreciate all those who contributed to the success of today's virtual training program. లో కూడా ఈ రోజు అనుభవాలను పెట్టుకొని మనం ముందు ఇంకా ప్రోగ్రామ్స్ చేద్దాము. And we'll make these programs more effective. Good, Jagan. Anything, Jagan? Thank you. Thank you, sir. Thank you very much. Andariki namaskaram andi. అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు మీరు ట్రైనింగ్ ని ఇప్పటివరకు మీరు ఇంతసేపు మీరు ఉండినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా మొబైల్ నంబర్ కానీ వాట్సాప్ చేయండి. మీకు ఎవరికైనా మాన్యువల్స్ కానీ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కావాలంటే మీకు అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాన్యువల్, అదేవిధంగా ఈ యొక్క పీపీటీ ప్రెజెంటేషన్స్ అన్ని కూడా మేము మెయిల్ చేసి ఇస్తాము. ఇంకా మనం రాబోయే రోజుల్లో అంతా కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, బాలాజీ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే సార్. క్లోజ్ చెప్పండి సార్ ప్లీజ్. హలో, చెప్పండి సార్. రామరెడ్డి గారు చెప్పండి సార్. సార్ ఆ పీపీసీ అగ్రికల్చర్ ఆఫీస్ కొద్దిగా పంపించండి సార్, మాకే బాగా వస్తుంది నర్సరీ వాళ్ళకి. ఓకే, పంపిస్తాం. థ్యాంక్ యూ. మాకు తెలుగులో మాన్యువల్ ఉంది, ఇంగ్లీష్ లో కూడా మాన్యువల్ ఉందండి, రెండు పంపిస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరొకసారి కృతజ్ఞతలు అండి. ముఖ్యంగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చిత్తూరు, అదేవిధంగా కడప, అనంతపూర్, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ చిత్తూరు, కడప అండ్ అనంతపూర్, మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.
కమ్మలు ఆర్డర్